ఒంటి జీవితం వేదనైన రంగుల పయనం, నీతో ఉంటే జీవితం బాటేదైన పూల కుసుమం, నీతో ఉంటే జీవితం వేదనైన రంగుల పయనం, నీతో ఉంటే జీవితం బాటేదైన పూల కుసుమం, నువ్వే నా ప్రాణాధారము, నువ్వే నా జీవాధారము, నువ్వే నా ప్రాణాధారము, నువ్వే నా జీవాధారము. నువ్వే లేకపోతే నేను జీవించాలేను, నువ్వే లేకపోతే నేను బ్రతకాలేను, నువ్వే లేకపోతే నేను జీవించాలేను, నువ్వే లేకపోతే నేను బ్రతకాలేను, నువ్వే లేకపోతే నేను ఊహించాలేను, నువ్వే లేకపోతే నేను లేనే లేను. నిన్ను విడిచిన క్షణమే యుగ యుగమై గడిచిన నా జీవితమే, చెదరిన నా బ్రతుకే నిన్ను వెతికే నీ తోడు కోసం, నీవే నా ప్రాణాధారము, నీవే నా జీవాధారము, నువ్వే నా ప్రాణాధారము, నువ్వే నా జీవాధారము, నీతో ఉంటే జీవితం వేదనైన రంగుల పయనం, నీతో ఉంటే జీవితం బాటేదైన పూల కుసుమం, నీతో నేను జీవిస్తానే కలకాలము, నిన్నే నేను ప్రేమిస్తానే చిరకాలము, నీతో నేను జీవిస్తానే కలకాలము, నిన్నే నేను ప్రేమిస్తానే చిరకాలము, లోకంలోనే నిన్నే వెతికా అంతా శూన్యము, చివరికి నువ్వే నిలిచావే సదాకాలము, నిన్ను విడువను దేవా నా ప్రభువా నా ప్రాణనాథ, నీ చేతితో మలచి నన్ను విరచి సరిచేయునాదా, నువ్వే నా ప్రాణాధారము, నీవే నా జీవాధారము, నువ్వే నా ప్రాణాధారము, నువ్వే నా జీవాధారము, నీతో ఉంటే జీవితం వేదనైన రంగుల పయనం, నీతో ఉంటే జీవితం బాటేదైన పూల కుసుమం, నీతో ఉంటే జీవితం వేదనైన రంగుల పయనం, నీతో ఉంటే జీవితం బాటేదైన పూల కుసుమం. హల్లెలూయా. హల్లెలూయా హల్లెలూయా. స్తోత్రం 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 నాయన. పరిశుద్ధుడా, ప్రేమ గల తండ్రి, గొప్ప దేవుడా, అందరాము ప్రభు నిన్ను కొనియాడెదము, అందరాము ప్రభు నిన్ను కొనియాడెదము, మహాత్ముండవు పరిశుద్ధుడవు, మహాత్ముండవు పరిశుద్ధుడవు, బలి అయితివి లోకమును రక్షించుటకు, బలి అయితివి లోకమును రక్షించుటకు, అందరాము ప్రభు నిన్ను కొనియాడెదము,
అందరము ప్రభు నిన్ను కొనియాడెదము. అపారము నీ బుద్ధి జ్ఞానమెంతయో, అపారము నీ బుద్ధి జ్ఞానమెంతయో, సామర్థ్యుడవైన నీ శక్తి గొప్పది, సామర్థ్యుడవైన నీ శక్తి గొప్పది. సర్వలోకము నీదు వశమందున్నది, సర్వలోకము నీదు వశమందున్నది. అందరము ప్రభు నిన్ను కొనియాడెదము, అందరము ప్రభు నిన్ను కొనియాడెదము. గొప్ప కార్యములు చేయు సర్వశక్తుడా, గొప్ప కార్యములు చేయు సర్వశక్తుడా, అద్భుతములు చేయు దేవుని నీవే గనుడవు, అద్భుతములు చేయు దేవుని నీవే గనుడవు. శత్రువులను అణచునట్టి విజయశాలివి, శత్రువులను అణచునట్టి విజయశాలివి. అందరము ప్రభు నిన్ను కొనియాడెదము, అందరము ప్రభు నిన్ను కొనియాడెదము. బండవైన ప్రభు మమ్ము స్థిరపరచితివి, బండవైన ప్రభు మమ్ము స్థిరపరచితివి. నీదు మార్గములు ఎంతో గమ్యంబులు, నీదు మార్గములు ఎంతో గమ్యంబులు. కుతంత్రము లేదు నీలో నీతిమంతుడవు, కుతంత్రము లేదు నీలో నీతిమంతుడవు. అందరము ప్రభు నిన్ను కొనియాడెదము, అందరము ప్రభు నిన్ను కొనియాడెదము. కృపాలుండవైన యేసు దయగల దేవా, కృపాలుండవైన యేసు దయగల దేవా. దయా కనికరములు గల దీర్ఘశాంతుడవు, దయా కనికరములు గల దీర్ఘశాంతుడవు. వేల వేల తరములలో కృపను చూపెదవు, వేల వేల తరములలో కృపను చూపెదవు. అందరము ప్రభు నిన్ను కొనియాడెదము, అందరము ప్రభు నిన్ను కొనియాడెదము. క్షమించేదవు మానవుల పాపములు, క్షమించేదవు మానవుల పాపములు. విరోధులకు ప్రేమ చూపు దయామయుడవు, విరోధులకు ప్రేమ చూపు దయామయుడవు. పాపములను ద్వేషించెడు న్యాయవంతుడా, పాపములను ద్వేషించెడు న్యాయవంతుడా. అందరము ప్రభు నిన్ను కొనియాడెదము, అందరము ప్రభు నిన్ను కొనియాడెదము. మహాత్ముండవు పరిశుద్ధుడవు, మహాత్ముండవు పరిశుద్ధుడవు. బలి అయితివి లోకమును రక్షించుటకు, బలి అయితివి లోకమును రక్షించుటకు. అందరము ప్రభు నిన్ను కొనియాడెదము, అందరము ప్రభు నిన్ను కొనియాడెదము. హల్లెలూయా హల్లెలూయా. స్తోత్రం స్తోత్రం. నీవు నా తోడు ఉన్నావయ్యా, నాకు భయమేలా నా యేసయ్యా. నీవు నా తోడు ఉన్నావయ్యా, నాకు భయమేలా నా యేసయ్యా. నీవు నాలోనే ఉన్నావయ్యా, నాకు దిగులేలా నా యేసయ్యా. నాకు భయమేలా, నాకు దిగులేలా, నాకు చింతేలా, నాకు భీతేలా.
నీవు నా తోడు ఉన్నావయ్యా, నాకు భయమేల నా యేసయ్యా. నీవు నాలోనే ఉన్నావయ్యా, నాకు దిగులేల నా మెస్సయ్యా. నాకు భయమేల, నాకు దిగులేల, నాకు చింతేలా, నాకు వీతేలా, నీవు నా తోడు ఉన్నావయ్యా, నాకు భయమేల నా యేసయ్యా. కష్టములో నష్టములో నా తోడు ఉన్నావు, వేదనలో ఆ వేదనలో నా చెంత ఉన్నావు. కష్టములో నష్టములో నా తోడు ఉన్నావు, వేదనలో ఆ వేదనలో నా చెంత ఉన్నావు. అడిగిన వారికి ఇచ్చేవాడు, వెదికిన వారికి దొరికేవాడవు. అడిగిన వారికి ఇచ్చేవాడవు, వెదికిన వారికి దొరికేవాడవు. తట్టిన వారికి తలంపులు తీర్చే దేవుడవు, తట్టిన వారికి తలంపులు తీర్చే దేవుడవు. దేవా దేవా నీకే స్తోత్రం, దేవా దేవా నీకే స్తోత్రం, దేవా దేవా నీకే స్తోత్రం, దేవా దేవా నీకే స్తోత్రం. నీవు నా తోడు ఉన్నావయ్యా, నాకు భయమేల నా యేసయ్యా. నీవు నాలోనే ఉన్నావయ్యా, నాకు దిగులేల నా మెస్సయ్యా. బాధలలో వ్యాధులలో బాధలలో ఊరటనిచ్చావు, రక్షణలో సంరక్షణలో ధైర్యము పంచావు. వ్యాధులలో బాధలలో ఊరటనిచ్చావు, రక్షణలో సంరక్షణలో ధైర్యమునిచ్చావు. నేనే సత్యము అన్న దేవా, నేనే మార్గము అన్న దేవా, నేనే సత్యము అన్న దేవా, నేనే మార్గము అన్న దేవా, నేనే జీవము అని పలికిన దేవా, నేనే జీవము అని పలికిన దేవా. దేవా దేవా నీకే స్తోత్రం, దేవా దేవా నీకే స్తోత్రం, దేవా దేవా నీకే స్తోత్రం, దేవా దేవా నీకే స్తోత్రం. నీవు నా తోడు ఉన్నావయ్యా, నాకు భయమేల నా యేసయ్యా. నీవు నాలోనే ఉన్నావయ్యా, నాకు దిగులేల నా మెస్సయ్యా. నాకు భయమేల, నాకు దిగులేల, నాకు చింతేల, నాకు భీతేల, నీవు నా తోడు ఉన్నావయ్యా, నాకు భయమేల నా యేసయ్యా. నీవు నాలోనే ఉన్నావయ్యా, నాకు చిందిగులేల నా మెస్సయ్యా. హల్లెలూయా, స్తోత్రం. ప్రియులారా, దేవునికి స్తోత్రం. యేసే ప్రియులారా, మనతో పాటు ఉండే మనకు భయం లేదు. దేవునికి స్తోత్రం. దిగులు లేదు, సంతోషం, సమాధానం, ఆశీర్వాదం అనమాట. దేవునికి స్తోత్రం. కాబట్టి యేసుక్రీస్తు కంటే ప్రియులారా గొప్ప ఆశీర్వాదం ఏది లేదు. కాబట్టి మనం ఆ దేవుని ప్రేమ గ్రహించిన వారుగా ప్రియులారా మనం ప్రేమ యుద్ధాలు మన అనుదినం
పాడుతున్నాం అనమాట. దేవునికి స్తోత్రం. జయగీతాలు మనం పాడుతున్నాం అనమాట. దేవునికి స్తోత్రం. ఒకప్పుడు మనం ఏడ్చుకొని పాడేవారమేమో, ఇప్పుడు మనం సంతోషంతో దేవుని యొక్క సమాధానం అనుభవించుకొని, ఆశీర్వాదాలు అనుభవించుకొని, పాపక్షమానం పొందుకొని దేవుని ప్రియులారా మనం అనుదినం స్తుతిస్తున్న అనుభవంలోనికి పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని అందరినీ కూడా దేవుడు తీసుకొని వచ్చినటువంటి దేవునికి కొడాది స్తోత్రములు, వందనాలు. హల్లెలూయా. కాబట్టి ప్రియులారా మన దేవుడు నిత్యం ఆరాధన యోగుడు. కాబట్టి ప్రియులారా మనం యేసుక్రీస్తును ఎంతగా మనం గ్రహించిన కొలది తప్పకుండా ప్రియులారా మనం సంతోషం మన ఆత్మ నుండి పొంగి పొర్లొత్తాయి అనమాట. ప్రేమ మన ఆత్మ నుండి పొంగి పొర్లొత్తాయి. స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి యేసుక్రీస్తును లోతుగా మనం గ్రహించినట్టు పరిశుద్ధాత్మ దేవుడు ప్రియులారా మనకు సహాయం చేసినాక దానిలో ప్రత్యేకంగా బైబిల్ గ్రంథం అంటే యేసుక్రీస్తు బైబిల్ ఇంకా ఒక మాటలో మనం చెప్పవచ్చు, తండ్రి నా దేవుని అంటే ప్రభు ఒక ప్రేమ ప్రియులరా వ్యక్తపరుస్తున్నాం అనమాట. అది మనం చదువుతున్న కొలది, పరిశుద్ధాత్మ వలన మనం చదువుతున్న కొలది ఆ దేవుని యొక్క ప్రేమ ప్రియులరా మనం లోతుగా గ్రహించుకోవడానికి మనకు చాలా సహాయపడుతుంది అనమాట. దేవునికి స్తోత్రం. కాబట్టి మనం పరిశుద్ధాత్మ దేవుడు ప్రేమలో లోతైన అనుభవంలోనికి పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని నడిపించినాక దేవునికి స్తోత్రం. కాబట్టి ప్రియులారా మనం ఒక వాక్యం మనం చదువుదాం. యోహాను సువార్త 21 అధ్యాయం నుండి కొన్ని విషయాలు మనం చూసుకొని మనం ముందుకు వెళ్దాం. 21 అధ్యాయం ప్రియులారా మనం చూసినట్లయితే 3వ వచనం ప్రియులారా మనం చూసినట్లయితే పేతురు వెళుతున్నామన్నమాట. తన పాత పనికు తిరిగి వెళుతున్నామన్నమాట. తిరిగి వెళుతున్నప్పుడు పేతురు మాత్రం కాదు, పేతురుతో పాటు ఇంకా కొందరు శిష్యులు కూడా మేము కూడా వస్తాం, చేప పట్టడానికి వెళదామని వారు వెళుతున్నారు. ప్రయత్నం చేశారు. ఒక్క చేప కూడా దొరకలేదన్నమాట. వారు కష్టపడాం కానీ ఒక చేప కూడా దొరకలేదు. ఇప్పుడు అదే సమయంలో ప్రియులరా పునరుద్ధారుడైన సమాధిను గెలిచిన, మరణాన్ని జయించిన, సాతాను ఓడించిన అదే ప్రియులారా మనం చూసినట్లయితే శిష్యులు ముందు ప్రదర్శనమాయం అన్నమాట. ప్రదర్శనమాయం కాబట్టి శిష్యులు ప్రియులారా మనం చూసినట్లయితే వారు ముందు ప్రభు ప్రేమ గ్రహించిన వారు కానీ మొదలు వారు వెనుకకు వెళ్ళినట్టు ప్రియులారా మనం చూస్తున్నాం అనమాట. ఎందుకంటే యేసుక్రీస్తు సెలవులో ప్రాణం పెట్టారు కాబట్టి, అంటే ఫిజికల్ గా యేసుక్రీస్తు వారికి తోడుగా లేదు అని వారు గ్రహించినప్పుడు వారు మనసు కదిలిపోయి ఉండవచ్చు. కాబట్టి ఇంకా గురువు లేదు కాబట్టి ఇంకా పాత పనికి వెళదామని పేతురు నిర్ణయం చేస్తున్నట్టు ప్రియులారా మనం చూస్తున్నాము. కాబట్టి కొందరు శిష్యులు కూడా ఆ పేతురును ప్రియులారా వెంబడించి వారు కూడా ప్రియులారా మనం చూసినట్లయితే చేపలు పట్టడానికి ప్రయత్నం చేశామన్నమాట. కాబట్టి ఒక్క చేప కూడా రాత్రి అంతా కూడా వారు కష్టపడాం కానీ ఒక్క చేప కూడా దొరకలేదు. అలాంటి పరిస్థితుల్లో ప్రియులారా మరలా ప్రభు ప్రదేశమయం అనమాట. కాబట్టి మనం సత్యం అర్థం చేసుకోవాలి. ప్రభు లేకుంటే మనం ఆశీర్వాదాలు ప్రియులారా అనుభవించలేదు. ప్రభు ప్రేమ నుండి మనం ఎంతగా దూరం ఉంటే మన పనులు వ్యర్థమైపోతాయి అనమాట. మన జీవితమే వ్యర్థమైపోతుంది. ఇప్పుడు ప్రభుత్వం దగ్గర ఎంతగా క్లోజ్ ఉంటే అంతగా మనకు మంచిది అనమాట. దేవుని చిత్తంలో మనం ఉంటే అంతగా ప్రియులారా మనకు ఆశీర్వాదం. కాబట్టి తర్వాత ప్రియులారా మనం చూస్తున్న ప్రభు దగ్గరికి వచ్చి ప్రభు మాట్లాడిన మాట మనం చదువుదాం. 6వ దినం యోహాను సువార్త 21 అధ్యాయం 6వ దినం. యేసు పిల్లలారా, భోజనమునకు మీ యొద్ద ఏమైనా ఉన్నదా అని వారిని అడుగగా లేదని వారు ఆయనతో చెప్పిరి. అప్పుడు ఆయన దోణి కుడి ప్రక్కను వలవేయుడి మీకు దొరుకునని చెప్పెను గనుక వారు అలాగూ వేయగా చేపలు విస్తారముగా పడినందున వల్ల లాగలేకపోయిరి. ఎస్. కాబట్టి ప్రియులారా మనం చూస్తుంటే చూడండి, యేసుక్రీస్తు ప్రేమ పూర్ణుడు, సర్వశక్తి ముందుడు, సత్యగర్తన దేవుడు. యేసుక్రీస్తు మాట విని ప్రియులారా వారు దానికి విధేయ చేస్తున్నప్పుడు విస్తారమైన చేప ప్రియులారా దొరికినట్టు పరిశుద్ధ గ్రంథం మనకు నేర్పిస్తుంది. కాబట్టి యేసుక్రీస్తు ఒక మాటలు శ్రద్ధగా ప్రియులారా మనం వినాలి. ఆ మాటలు మనం ఫాలో చేయాలి అనమాట. యేసయ్య మాటలు మనకు జీవ మాటలు అనమాట. ఇప్పుడు అలా యేసయ్య మాటలు మన జీవన్ అనుగ్రహించేది అనమాట. దేవునికి స్తోత్రం. ఆ మాటలే మనకు నిత్య జీవన్ మనకు బ్రతుకిచ్చేది అనమాట. అదే మనల్ని బలపరిచేది. ఇప్పుడు యేసుక్రీస్తు మాటలు ప్రియులారా మనం చాలా శ్రద్ధగా మనం
వినాలి, మనం చదవాలి, ధ్యానించాలి, మనం ఒప్పుకోవాలి. దేవునికి స్తోత్రం. యేసుక్రీస్తు మాటలు. కాబట్టి తర్వాత ప్రియులారా మనం చూస్తున్నాము. తర్వాత యేసుక్రీస్తు ప్రియులారా పేతురుతో అడిగామన్నమాట, బరియైన సీమోనా, నీవు నన్ను ప్రేమిస్తున్నావా? సీమోను, వీరి కంటే నీవు నన్ను ఎక్కువగా ప్రేమించున్నావా? మనం చూస్తున్నాము 3 సారి అడిగినట్టు ప్రియులారా మనం చూస్తున్నాం. కాబట్టి ఒక్కొక్కసారి అడిగినప్పుడు పేతురు చెప్పి నేను ప్రేమిస్తున్నామని మొదటిగా చెప్పిన. కాబట్టి ప్రభు ఒక బాధ్యత, రెస్పాన్సిబిలిటీ ఇచ్చినట్టు ప్రియులారా మనం చూస్తున్నాం. రెండోసారి ప్రభు అడిగాము, నువ్వు నన్ను ప్రేమిస్తున్నావు అడిగినప్పుడు, అవును నేను ప్రేమిస్తున్నాము ప్రభు, నేను నిన్ను ప్రేమిస్తున్నాము. ఇంకా ఒక బాధ్యత ఇచ్చినట్టు, అంటే బాధ్యత గురించి చెప్పినట్టు ప్రియులారా మనం చూస్తున్నాం. ఇప్పుడు 3వసారి అడిగినప్పుడు, ప్రభు మీరు ఎరుగును, అవును నేను ప్రేమిస్తున్నాం. పూర్తి విషయం ప్రభువుకు తెలుసు అనమాట. ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి, మన ప్రేమ ఎంతైనా సరే ఆ ప్రేమలో సార్థం ఉంది అనమాట. మనిషి యొక్క ప్రేమలో సార్థం ఉంది, కానీ మనం యేసుక్రీస్తు యొక్క ప్రేమలో సార్థం లేదనమాట. అది పరిశుద్ధమైన ప్రేమ అని సత్యం ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి ప్రభువుకు తెలుసు, ఒక మనిషి ఎంత ప్రేమించినా దానికి ఒక లిమిట్ ఉంది అని ప్రభువుకు తెలుసు. సీమోను పేతురుతో యేసుక్రీస్తు అడిగినప్పుడు కూడా ప్రభువుకు తెలుసు ఆ ప్రేమ క్వాలిటీ తక్కువ ఉంది అని ప్రభువుకు తెలుసు అనమాట. అంటే ప్యూర్ ప్రేమ కాదని తెలుసు. ఇప్పుడు మానవులు అందరూ ఒక ప్రేమ ప్రియులారా మనం చూసినట్లయితే ప్యూర్ గా లేదనమాట. కారణం ఏంటిదంటే ఆదాము ఒక పాపం, సిన్ఫుల్ న్యాచురల్, ఆదాము ఒక పాపం, ఒక ప్రభావం ప్రతి ఒక్క మనిషిలో ఉంది అనమాట. కాబట్టి వారిను తిరిగి ప్రియులారా ప్రభు కోరుతుంది పరిశుద్ధమైన పరిశుద్ధమైన ప్రేమలోనికి వారిని తీసుకొని రావాలి అని కూడా ప్రభువుకు కోరి ఉంది అనమాట. ప్రభువుకు తలంపు ఉంది అనమాట. కాబట్టి ప్రభు ప్రియులారా మనం చూస్తున్నాము. కాబట్టి పరిశుద్ధమైన ప్రేమ, ప్యూర్ ప్రేమ ప్రియులారా, అగప్పే ప్రేమ ప్రియులారా మనం చూసినట్లయితే అది యేసుక్రీస్తులో సమృద్ధి ఉంది అనమాట, మానవుల్లో కాదనమాట. కానీ దేవుడు ఏం కోరుతుంది, అదే ప్రేమలోనికి తిరిగి తీసుకొని రావాలి. కాబట్టి ప్రియులారా మనం చూస్తున్నాము, యేసుక్రీస్తు ప్రియులారా కల్వరి సిలువలో నా కొరకు మీ కొరకు ప్రాణం పెట్టామన్నమాట. ప్రాణం పెట్టాం కల్వరి సిలువలో నా కొరకు మీ కొరకు పరిశుద్ధ రక్తం కార్చామన్నమాట. వేరే మార్గం లేదనమాట. కాబట్టి పడిపోయిన మనల్ని ప్రియులారా మరలా లేపాలి అంటే వేరే మార్గం లేదు. కాబట్టి కల్వరి సిలువలో యేసుక్రీస్తు నా కొరకు మీ కొరకు ప్రియులారా ప్రాణం పెట్టాము. దేవునికి స్తోత్రం. కాబట్టి చాలా ఉద్దేశాలు ఉంది యేసుక్రీస్తు ఒక శిలువ మరణానికి ప్రియులారా, చాలా ఉద్దేశాలు ఉంది, చాలా విషయాలు ఉంది దానిలో. కాబట్టి ప్రియులారా మనం చూసినట్లయితే పాప పరిష్కారం, అది మాత్రం కాకుండా మనలో పరిశుద్ధమైన ప్రేమ మనలో నాటబడాలి. కాబట్టి ప్రేమపూర్ణుడైన యేసుక్రీస్తు పరిశుద్ధాత్మ వలన మనలో నాటబడాలి అంటే క్రీస్తు తప్పకుండా మరణించాలన్నమాట, వేరే మార్గం లేదు. కాబట్టి ఇప్పుడు ఇలా మనం చూస్తున్నాము ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 8 వచనములు 7-8 వచనములు ప్రియులారా మనం చూస్తున్నాము. తండ్రి చిత్తం కొరకు యేసుక్రీస్తు పూర్తి విధేయ చేశామన్నమాట. కల్వరి సిలువలో నా కొరకు మీ కొరకు ప్రియులారా దిగామన్నమాట. అంటే విధేయ చేశామన్నమాట, పూర్తి విధేయ చేశామన్నమాట. ఇప్పుడు ఈ విధేయ చేసినప్పుడు ప్రియులారా మనం చూసినట్లయితే తన ప్రాణం మామూలు కాదు. ప్రేమ ప్రియులారా అంటే ప్రేమ, తన ప్రేమ పరిశుద్ధమైన ప్రేమ వ్యక్తపరిచామన్నమాట. నిన్ను ప్రేమిస్తున్నామని ఆ ప్రేమ ప్రియులారా నాతో మీతో యేసుక్రీస్తు స్పష్టంగా బయలుపరిచాం. కాబట్టి మానవులందరినీ కూడా యేసుక్రీస్తు ప్రేమిస్తున్నామన్నమాట. నిన్ను కూడా ప్రేమిస్తున్నామన్నమాట. శత్రులుగా ఉన్నప్పుడు కూడా దేవుడు మనల్ని ప్రేమించాం, అదే గొప్ప ప్రేమ అనమాట. అందువల్ల యేసుక్రీస్తు చెప్పారు, శత్రువులను ప్రేమించుడే అని చెప్పిన అనమాట. యేసుక్రీస్తు అది తర్వాత శిలువ మరణం ద్వారా చేసి చూపామన్నమాట. కాబట్టి యేసుక్రీస్తు మాటలు మాత్రం కాదు, క్రియారూపంగా చేసి చూపామన్నమాట. దేవునికి స్తోత్రం. మాటలు మంచిది అని చేసి చూపడం ఇంకా చాలా గొప్పది అనమాట. దాని సాక్రిఫైస్ చేయాలన్నమాట. కాబట్టి ప్రియుల కల్వరి సిలువలో నా కొరకు మీ కొరకు ప్రాణం పెట్టాము. తర్వాత సమాధి నుండి తెలియలేచి తండ్రి దగ్గర వెళ్ళిన యేసుక్రీస్తు ప్రియులరా సువార్త విని రక్షణ పొందిన మనలో వచ్చి పరిశుద్ధాత్మ వలన మనలో వచ్చి నివాస చేస్తాను. కాబట్టి ప్రియులరా మనం సత్యం అర్థం చేసుకోవాలి. పరిశుద్ధమైన ప్రేమ ఇప్పుడు
కొత్తగా జన్మించిన ప్రియులారా నాలో మేలు ఉంది అని సత్యం అర్థం చేసుకోవాలి. ఉందో లేదనమాట. కానీ కొత్తగా జన్మించిన ప్రతి ఒక్క వ్యక్తిలో కూడా ప్రియులారా మనం చూసినట్లయితే యేసుక్రీస్తు యొక్క ప్రేమ, ఎందుకంటే యేసుక్రీస్తు పరిశుద్ధాత్మ వలన మనలో దిగి వచ్చి మనలో నివాసం చేస్తున్నారు కాబట్టి దేవుని యొక్క పరిశుద్ధమైన ప్రేమ మీ ఆత్మలో నా ఆత్మలో క్రీస్తు ఉన్న కాబట్టి ఆ క్రీస్తులో సమృద్ధి ప్రియులారా స్వార్థం లేని ప్రేమ సమృద్ధి ఉంది అనమాట. కాబట్టి అది ప్రియులారా మనం బయటగా రిలీజ్ చేసుకోవాలి. ఇప్పుడు దేవునికి స్తోత్రం. అది ప్రియులారా దేవుడు కోరుతుంది. ఇది స్వార్థం లేని ప్రేమ అనమాట, సక్రియ చేసే ప్రేమ అనమాట, శత్రువును ప్రేమించే ప్రేమ అనమాట, కీడు చేసిన వారు కూడా మేలు చేయడానికి శక్తి కలిగిన ప్రేమ అనమాట. దేవునికి స్తోత్రం. కాబట్టి ఈ ప్రేమ ప్రియులరా లవ్ నెవర్ ఫెయిల్స్. కాబట్టి పరిశుద్ధమైన ప్రేమ మన ఆత్మలో ఉంది. ఈ ప్రేమ యేసునామములో మన ఆత్మ నుండి అన్నదినం ప్రవహించినాక దేవునికి ఈ ప్రేమ ప్రియులరా మన ఆత్మ నుండి ప్రవహించినప్పుడు ఏమవుతుంది? తప్పకుండా చేపలు పట్టబడతాయి అనమాట. చేపలు అంటే ఆత్మలో పట్టబడుతుంది. కాబట్టి పరిశుద్ధమైన ప్రేమ, పరిశుద్ధమైన దేవుడు పరిశుద్ధాత్మ వలన నాలో మీలో వచ్చాడు కాబట్టి ఆ పరిశుద్ధమైన ప్రేమ మన ఆత్మ నుండి ప్రవహించాలి. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రియులరా కోరుతున్న ప్రేమ ఆ ప్రేమ అనమాట. కాబట్టి అది మనుషులకు వీల్లేదు కానీ దేవునికి మాత్రమే సాధ్యం. కాబట్టి పేతురుతో అడిగా నీవు నన్ను ప్రేమిస్తున్నావా? ఇప్పుడు దేవుడు ప్రభు ప్రేమించినట్టు ప్రియులరా మనకు ఎవరికి ప్రేమించడానికి వీల్లేదు. అది ప్రభుకు మాత్రమే సాధ్యం, యేసుక్రీస్తుకు మాత్రమే సాధ్యం, దేవునికి మాత్రమే సాధ్యం. కానీ దేవుడు మనను ఎంతగా ప్రేమించారో సేమ్ ప్రేమలోనికి సువార్త విని రక్షణ పొందిన మనల్ని కూడా ఒక స్థాయికు ప్రియులరా కొత్తగా జన్మించిన మనల్ని ఆ ఒక స్థాయికు దేవుడు తీసుకొని వచ్చామన్నమాట. ఎలాగ తీసుకొని వచ్చాము? ప్రభు పరిశుద్ధాత్మ వలన మనలో వచ్చామన్నమాట. కాబట్టి సేమ్ ప్రేమ ఇప్పుడు ప్రియులరా దేవుని యొక్క సేమ్ ప్రేమ, పరిశుద్ధమైన ప్రేమ కొత్తగా జన్మించిన మన ఆత్మలో ప్రియులరా మీ ఆత్మలో సమృద్ధి ఉంది. హల్లెలూయా. ఇప్పుడు ప్రియులరా మనం దేవునికి తెలుసు అనమాట, దేవునికి మాత్రమే అది సాధ్యం. ఇది చేయడానికి దేవుడు ప్రేమించినట్టు చేయడానికి దేవునికి మాత్రమే సాధ్యం. దేవుడు పరిశుద్ధుడు, నేను పరిశుద్ధుడు కాబట్టి మీరు కూడా పరిశుద్ధంగా ఉండాలి అని ప్రభువు చెప్పాం. అయినప్పుడు కూడా పరిశుద్ధాత్మదుడు మాట్లాడుతున్నాం, అయినప్పుడు కూడా దేవునికే సాధ్యం. కాబట్టి ప్రియులు అందుకు కొత్తగా జన్మించుకోవడం, బోర్న్ అగైన్ అనుభవం, రక్షణ అనుభవం చాలా గొప్ప విషయం అనమాట. కొత్తగా జన్మించినప్పుడు ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి, దేవుని యొక్క సేమ్ స్టాండర్డ్ లోనికి దేవుడు మనల్ని నడిపిస్తున్నాం అనమాట, మనల్ని తీసుకొని వచ్చామన్నమాట. ఎలాగ తీసుకొని వచ్చాం? పరిశుద్ధమైన దేవుడే పరిశుద్ధాత్మ వలన మనలో దిగి వచ్చి ఒక స్థాయికు మనల్ని లేపామన్నమాట. కాబట్టి సువార్త రక్షణ పొందిన మనం ఒక స్థాయికు దేవుడు లేవనెత్తే మనల్ని సత్యం మనం అర్థం చేసుకోవాలి. ఎందుకంటే పరిశుద్ధమైన దేవుడు పరిశుద్ధాత్మ వలన మనలో ఇప్పుడు నివాసం చేస్తున్నామన్నమాట. దేవునికి స్తోత్రం. కాబట్టి ఇంకా ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి, మనం అందరం ఏదో సువార్త విన్నాము కానీ దానికంటే మనం ఏదైనా సమస్యలతో, కొందరు రోగాలతో ఉన్నప్పుడు ప్రభువా నన్ను స్వస్థపరచమని ప్రార్థన చేసిన వారు ఉండవచ్చు. కొందరు అప్పులు ఉన్నప్పుడు దేవా అప్పు నుండి నన్ను విడిపించమని ప్రార్థన చేస్తున్న వారు ఉండవచ్చు. సమాధానం లేనప్పుడు ప్రభువా నాకు సమాధానం దయచేయమని ప్రభు దగ్గర వచ్చి ప్రార్థన చేస్తున్న వారు ఉండవచ్చు. కాబట్టి రకరకాల అవసరాల కొరకు మన అందరం అదే కాలంలో మనం ప్రభు దగ్గర వచ్చిన వారు మన అందరం ఏదో ఒక సమస్యలతో ప్రభు నాకు సహాయం దయచేయాలి. కాబట్టి మనం శత్రువులో ఉన్నప్పుడు కూడా ప్రియులారా ప్రభు దగ్గర యేసయ్యా నాకు సహాయం దయం, నాకుగా ఎవరు లేదు, మీరు తప్ప నాకు ఎవరు లేదు, మీరు ఇప్పుడు సహాయం చేయలేదు అంటే నాకు ఎవరు సహాయం చేయలేదు అని ప్రియులారా పూర్ణ హృదయంతో ఎవరైతే యేసయ్య దగ్గరే సహాయం వరకు వెచ్చిన ఏ ఒక్క వ్యక్తిని కూడా పుట్టించేతలో పంపే దేవుడు కాదు మన యేసయ్య. తప్పకుండా సహాయం చేస్తాడు. నేను కూడా ప్రియులారా నా జీవితంలో బ్రతుకులో శ్రమ అనుభవంలో కష్టకాలం శ్రమలో ఇబ్బందుల్లో ఇప్పుడు ఎవరు మనుషులు పట్టించుకోలేదన్నమాట. శ్రమ అనుభవంలో కష్టకాలంలో ప్రియులారా మనం ఉన్నప్పుడు మనల్ని పట్టించుకోలేదు మనుషులు కూడా. చాలా మట్టుకు ప్రజలు పట్టించుకోలేదు, వేరే రైర్ అనమాట కొందరు. కాబట్టి అలాంటి సమయంలో ఎవరు పట్టించుకోలేని సమయంలో ప్రభు సహాయం వరకు వచ్చామన్నమాట. ప్రభు నాకు సహాయం దయము, మీరు సర్వశక్తి మందరు, మీరు గొప్ప దేవుడు, నాకు ఒక సహాయం దయము. అంతే. ఒక్క ప్రార్థన, ఒక్క ఆలోచన, అది కూడా మాటల ద్వారా కాదు, ఆలోచన ద్వారా ప్రార్థన చేస్తామన్నమాట. ఆలోచన ద్వారా ప్రభుతో మాట్లాడా. ప్రభు అది అర్థం చేసుకొని నాకు సహాయం చేశాను. నాకు సహాయం చేస్తున్నా కాబట్టి నేను ఈరోజు
ప్రభు కొరకు నిలబడతాను. ఒకవేళ ప్రభు ఆ రోజు నా ప్రార్థన ఆలగించలేదు అంటే, నేను పాపి కాబట్టి నా ప్రార్థన ఆలగించలేదంటే నేను ప్రభు దగ్గరే రాలేదనమాట. కాబట్టి అప్పుడు నేను పరిశుద్ధుడైనా కాదు, నేను మామూలు వ్యక్తి, పాపంలో మునిగిన స్థానంలో ఉన్నా. అయినా కానీ ప్రియులరా ప్రార్థనిస్తే ప్రభు నాకు సహాయం చేయము. ఎందుకంటే సమస్య ఎలాగ ఉంది, ఎవరు సహాయం చేయడానికి లేదు. ప్రార్థన చేసాము, దేవుడు నా ప్రార్థన ఆలగించా. నా ప్రార్థన మాత్రం కాదు, ఇద్దరు కూడా ప్రార్థన చేశారు, వేరే కొందరు కూడా ప్రార్థన చేశారు. ఏదైనప్పుడు కూడా దేవుడు ప్రార్థన ఆలగించి జవాబు అనుగ్రహించామన్నమాట. దేవునికి స్తోత్రం. ఇప్పుడు యేసుక్రీస్తు నిన్న నేడు నిరంతరం ఎగరది ఉన్న దేవుడు అనమాట. కాబట్టి ప్రియులారా, మనం ప్రభుత్వం మనం రిక్వెస్ట్ చేసినప్పుడు తప్పకుండా ప్రభు మనం నలిగిన హృదయంతో, బాధతో ప్రభు నాకు సహాయదేమో, వేరే ఇబ్బంది లేదు అని చెప్పినప్పుడు మన ప్రభు ప్రియులారా తప్పకుండా సహాయం చేస్తాడు. హల్లెలూయా. ప్రభు చెప్పారు, నేను ఏమాత్రం విడువను ఎడబాయనని వాగ్దానం చేసిన ప్రభు తప్పకుండా సహాయం చేస్తాడు. ఎందుకంటే ప్రభు ప్రియులారా మనను సృష్టించామన్నమాట. కాబట్టి మన ఒక మంచితనాన్ని బట్టి కాదు, దేవుడు యేసే మంచి దేవుడు కాబట్టి మనకు సహాయం చేస్తున్నాం అనమాట. మనకు మంచితనాన్ని బట్టి కాదు. కాబట్టి నాకు అర్థమైంది, నాకు మంచితనాన్ని బట్టి కాదు, ప్రభుకు తెలుసు. ప్రభు ఒకవేళ సహాయం చేయలేదు అంటే స్తోత్రం, నేను ఇంకా ఘోరమైన పావిగా బ్రతుకుతాను అనమాట. కాబట్టి ప్రభు తన ప్రేమ వ్యక్తపరిస్తాడు అనమాట. ప్రభు తన ప్రేమ ప్రియులారా వ్యక్తపరిచాము, దేవునికి స్తోత్రం. కాబట్టి ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి, ప్రభు ప్రేమ చేత ప్రియులారా దేవుడు మనను పట్టేస్తాడు అనమాట. దేవునికి స్తోత్రం. ప్రభు ప్రేమ చేత మనను పట్టుకున్నామన్నమాట. స్తోత్రం. కాబట్టి మనం చూసిన బైబిల్ గ్రంథంలో చాలా భక్తులు ఉన్నారు, దేవుని ప్రేమ చేత పట్టబడిన తర్వాత దేవుని కొరకు గట్టిగా నిలబడిన వారు. కాబట్టి ప్రియులారా దేవుడు కూడా మనను ప్రాణం పెట్టి ప్రేమించాము, రక్తం గార్చుకున్నాము, సొత్తుగా మార్చాము. అది మాత్రం కాకుండా మనం ఎన్నో ప్రార్థనకు దేవుడు జవాబు అనుగ్రహించాము. కాబట్టి దేవుడు ప్రియులారా మనల్ని ప్రేమిస్తున్నాం, నిన్ను దేవుడు ప్రేమిస్తున్నాం. ఆమేన్, హల్లెలూయా. కాబట్టి ఈ సత్యం మనం గ్రహించుకోవాలి, దేవుడు ప్రియులారా మనల్ని ప్రేమిస్తున్నాం, మనల్ని దేవుడు ప్రేమిస్తున్నాం. హల్లెలూయా. కాబట్టి ఆ ప్రేమ ప్రియులారా మనల్ని సరెండర్ చేస్తారనమాట. యేసయ్య ప్రేమ ప్రియులారా మనం గ్రహించినప్పుడు అదే ప్రియులారా మన ఆత్మ ప్రాణ శరీరం ఆమెన్ సమర్పించినట్టు ప్రియులారా మనను తీసుకొని వస్తాయన్నమాట. దేవునికి స్తోత్రం. కాబట్టి దేవుని యొక్క ప్రేమ ప్రియులారా చాలా పవర్ఫుల్ అనమాట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి దేవుని ప్రేమ చేత ప్రియుల యోసేపు విషయంలో పాత నిబంధనలో మనం చూస్తారు, యోసేపు ప్రియుల దేవుని ప్రేమ గ్రహించిన తర్వాత మనం చూస్తున్నాము, పాపం చేయడానికి అవకాశం ఇచ్చినప్పుడు కూడా పరిశుద్ధ కొరకు గట్టిగా నిలబడే కారణం ఏంటిది? అది యేసే ప్రేమ, ఆమె దేవుని ప్రేమ చేత పట్టబడామన్నమాట. మోసే ప్రియులారా మనం చూస్తున్నాము, దేవుని ప్రేమ గ్రహించిన తర్వాత అర్థమైన తర్వాత ప్రియులారా మనం చూస్తున్నాము, ఐగుప్తులో ఉన్న ధనం కంటే, ఐగుప్తులో ఉన్న సుఖభోగాల కంటే, పాప భోగాల కంటే ఎక్కువ పరిశుద్ధ కొరకు దేవుని కొరకు గట్టిగా నిలబడ్డామన్నమాట. అలాగే మన అబ్రహాం గురించి ప్రియులారా మనం చూసిన దేవుని ఎరిగిన తర్వాత ప్రియులారా మనం చూస్తున్నాము, దేవుని ప్రేమ గ్రహించిన తర్వాత, దేవుని ప్రేమ గ్రహించిన తర్వాత దేవుడు ఎవరని, దేవుడు ప్రేమ గ్రహించిన తర్వాత ప్రియులారా మనం చూస్తున్నాము, కొడుకును యాగం అర్పించమని ప్రేమ కలిగిన దేవుడు చెప్పినప్పుడు కూడా ప్రియులారా మనం చూస్తున్నాము, లోబడుతున్నాం అన్నమాట. లోబడుతాను కారణం ఏంటది? కొడుకు కంటే నా దేవుడు గొప్పవాడని ప్రియులారా, గొప్పవాడు. దేవునికి స్తోత్రం. కాబట్టి మన పరిస్థితి ఎలా ఉంది? మన పరిస్థితి ఎలా ఉంది? ఏదైనా పాపం వచ్చినప్పుడు, మనం పరిశుద్ధ కొరకు పాపం చేయడానికి ఉన్న అవకాశాలు వచ్చినప్పుడు మన పరిస్థితి ఎలా ఉంది? మన పరిశుద్ధ కొరకు గట్టిగా నిలబడుతున్నామా? లేదంటే ఐగుప్తు ధనం అలాంటి ఉన్న విషయాలు మనల్ని అట్రాక్ట్ చేసినప్పుడు మనం క్రిస్తు ప్రేమ కొరకు మనం గట్టిగా నిలబడుతున్నాం. మన పరిస్థితి ఎలా ఉంది? మోసేలాగా మనం నిలబడుతున్నామా? క్రిస్తు కొరకు నిలబడుతున్నాం. లేదంటే నాకు ఐగుప్తు ధనం చాలు, యేసయ్య స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి ప్రియులారా మన ఎలా ఉంది మన ప్రేమ? స్తోత్రం. నాకు క్రిస్తు చాలు అని మనం చెప్తున్నామా? లేదంటే ఐగుప్తు ధనం నాకు చాలు అని చెప్తున్నామా? ఇప్పుడు దాని నుండి ప్రియులారా మనకు అర్థమైపోతాయి అనమాట, మన ఎవరిను మనం ప్రేమిస్తున్నామని. అలాగే ప్రియులారా మనం చూస్తున్నాము, యోసేపు కూడా పాపం చేయడానికి మంచి అవకాశాలు వచ్చినప్పుడు పరిశుద్ధమైన దేవుని కొరకు గట్టిగా నిలబడామన్నమాట. అది ప్రేమ. హల్లెలూయా. ఇప్పుడు మనం ప్రేమ మాటలు మాత్రం కాదు, మనం అది చూపాలి అనమాట. యేసుక్రీస్తుతో ప్రేమ ప్రియులరా మనం గ్రహించుకొని ప్రభుత్వ ప్రేమ ప్రియులరా మనం వ్యక్తపరచడం అంటే
దేవుని చిత్తం కొరకు, క్రిస్తు కొరకు నిలబడడం అనమాట, బ్రతకడం అనమాట. ఇప్పుడు ప్రేమ ప్రియులరా, కాబట్టి మనం చూస్తున్న భక్తులను వాక్యానుసారంగా బ్రతకడానికి దేవుని ప్రేమ దేవుడు బలపరిచామన్నమాట, కృప చూపామన్నమాట. ఇప్పుడు అదే ప్రేమ ప్రియులారా మనల్ని కూడా తప్పకుండా బలపరుస్తుంది అనమాట. దేవుని చిత్తం చేసుకొని బ్రతికినట్టు దేవుని యొక్క ప్రేమ ప్రియులారా తప్పకుండా మనను బలపరుస్తుంది, మనకి శక్తి ఇస్తుంది అనమాట, ధైర్యం ఇస్తుంది అనమాట. ఇప్పుడు మనను బలవంతులుగా చేసేది దేవుని ప్రేమ అనమాట. ఇందుకొరకు మనం చూస్తున్నాము రోమిలకు రాసిన పత్రిక 5వ దినం పరిశుద్ధాత్మ వలన దేవుని ప్రేమ మన హృదయంలో దేవుడు కుమ్మరించామన్నమాట, నింపామన్నమాట. ఎందుకంటే మనం నిలబడాలి, క్రిస్తు ప్రేమ కొరకు నిలబడాలి, దేవుని చిత్తం కొరకు మనం నిలబడాలి. క్రిస్తు ప్రేమ కన్నా గొప్పది ఏదీ లేదు. కాబట్టి ప్రియులారా మనం చూస్తున్నాము, అపోస్తలుడైన పౌలు ప్రియులారా మనం చూస్తున్నాము, ఒక్కప్పుడు క్రిస్తుకు వ్యతిరేకంగా ఎన్నో పని చేసే ప్రతి వ్యక్తి, సంఘాన్ని పాడి చేసుకునే ప్రతి వ్యక్తి. కానీ క్రిస్తు ప్రేమ గ్రహించిన తర్వాత ప్రియులారా, ప్రేమ చేత పట్టబడిన తర్వాత క్రిస్తు ప్రేమ కొరకు గట్టిగా నిలబడామన్నమాట. ఆ క్రిస్తు ప్రేమ తన బ్రతుకును మార్చేస్తాం. కాబట్టి నా బ్రతుకు నుండే క్రిస్తు ప్రేమ మార్చేస్తాం. కాబట్టి ప్రతి ఒక్క వ్యక్తిలో ఒక హృదయాన్ని కూడా యేసు క్రిస్తు ప్రేమ మారుస్తాయి అనమాట. అంత పవర్ఫుల్ అనమాట యేసు ప్రేమ. హల్లెలూయా. కాబట్టి ప్రియులరా, అదే సేమ్ ప్రేమ ఇప్పుడు పరిశుద్ధాత్మ వలన కొత్తగా జన్మించిన మన ఆత్మలో కూడా దేవుడు అనుగ్రహించిన ఒకటి దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి ఈ ప్రేమ ప్రియులరా, ఈ ప్రేమ మనం రిలీజ్ చేయాలి, అన్నదిన మనం ఆత్మ నుండి రిలీజ్ చేయాలి అనమాట, విడుదల చేయాలి. ఇప్పుడు ఏమవుతుంది, ఇప్పుడు మనం సంఘాలు నింపబడతాయి అనమాట, ఆత్మలతో నింపబడతాయి అనమాట. క్రిస్తు మనలో ఎదగాలి. ఈ ప్రేమ ప్రియులరా మనం ఆత్మ నుండి ప్రభవించాలి. కాబట్టి మనం ఏం చేసుకోవాలి, కాబట్టి ప్రియులరా మనం ఏం చేసుకోవాలంటే క్రిస్తుతో ఉన్న సహవాసంలో మనం కొనసాగించబడాలి అనమాట. పరిశుద్ధాత్మ సహాయం మనం కొనసాగించబడాలి, నిరంతరం మనం కొనసాగించబడాలి. క్రిస్తు ప్రేమలో మనం నిరంతరం కొనసాగించబడాలి. క్రిస్తుతో ఉన్న ధ్యానములో, సహవాసములో, ప్రేమ అనురాగములో మనం కొనసాగించబడాలి. కొనసాగించబడుతున్నప్పుడు ఏమవుతుంది, క్రిస్తు ప్రేమ ప్రియులరా మన ఆత్మ నుండి, మీ ఆత్మ నుండి ప్రవేశిస్తుంది. క్రిస్తు ప్రేమ మీ ఆత్మ నుండి ప్రవేశించినప్పుడు మీ కుటుంబ జీవితాలు పరలోకంగా మార్చబడతాయి అనమాట. మీ భర్త గాని భార్య గాని ప్రియులరా, దేవునికి స్తోత్రం, మీ కుటుంబ జీవితాలు పరలోకంగా మార్చబడుతుంది. దేవుని ప్రేమ పరిశుద్ధమైన ప్రేమ అనమాట, దానిలో స్వార్థం లేదనమాట, అది సహించేది అనమాట. బైబిల్ గ్రంథం మనకు నేర్పిస్తుంది, అది లోతుగా క్షమించేది అనమాట. అది ఇప్పుడు ఇలా గతకాలంలో చేసిన భర్త గాని భార్య గాని, లేదంటే పిల్లలు గాని, లేదంటే తల్లిదండ్రులు గాని, లేదంటే సహోదరులు గాని వారి వీరు చేసిన పాపాలంతా కూడా జ్ఞాపకం చేసుకొని ఉండలేదన్నమాట. పరిశుద్ధమైన ప్రేమ అది డిలీట్ చేస్తే అనమాట. పాత గతకాలంలో ఉన్నది డిలీట్ అయిపోవాలి. వారు అలాగే చేస్తారు, వీళ్ళు అలాగే మాట్లాడారు, వారు నన్ను గాయపరిచాము, వారు నన్ను తిట్టాము, వారు నన్ను పైకి ఎదగకుండా చేశారు, ఇలాంటి కొన్ని జ్ఞాపకాలు ఉంది కదా. అదంతా కూడా ప్రియులరా పరిశుద్ధాత్మ దేవుడు వాక్యం ద్వారా ఆ దేవుని ప్రేమతో మనం నింపబడుతున్న కొలది అదంతా డిలీట్ అయిపోవాలి. లేకుంటే ఏమవుతుంది, మనం అదే జ్ఞాపకం చేసుకొని నా డాడీ అలాగే చేస్తారు, నా అమ్మ అలాగే చేశారు, లేదంటే నా బ్రదర్ లాగా చేస్తారు, నా సిస్టర్ నన్ను పట్టించుకోలేదు, లేదంటే నా పొరుగువారు పట్టించుకోలేదు, ఇలాంటి ఉన్న జ్ఞాపకాలు మనకుంటే ఆత్మ నుండి ప్రేమ ప్రవహించలేదన్నమాట. ఎందుకంటే వారు వీరు నన్ను గాయపరిచాము, నన్ను తిట్టాము, నన్ను అవమానపరిచాము, నన్ను ఇన్సల్ట్ చేశాము, నన్ను పైకి ఎక్కువ ఎద్దకుండా చేశాము, అదంతా మన మనసులో ఉంటే తప్పకుండా ప్రియులరా కోపం వస్తాయి అనమాట. కోపం లేదు అని మనం చెప్పిన కానీ కోపం వస్తుంది. కాబట్టి దేవుని ప్రేమతో నింపబడినప్పుడు ఏమవుతుంది, బైబిల్ గ్రంథం మనకు నేర్పిస్తుంది దేవుని ప్రేమ. ప్రియుల కలువరి సిలువలో మనం చూస్తున్నాము, యేసుక్రీస్తు ప్రియుల తన ప్రాణం మన కొరకు పెట్టామన్నమాట. తండ్రి వీరేం చేస్తున్నారో వారికి తెలియలేదు కాబట్టి క్షమించమని చెప్పిన ప్రేమ అనమాట దేవునికి స్తోత్రం. తండ్రి వీరేం చేస్తున్నారో వారికి తెలియలేదు కాబట్టి క్షమించమని చెప్పే ప్రేమ. కాబట్టి ఆ మాటలు మనకు వస్తున్నప్పుడు మన బ్రతుకులు ఆ మాట వస్తుందా స్తోత్రం. మనమేమో వారు అన్ని తెలుసుకొని నన్ను పొడుస్తున్నారు, గాయపరుస్తున్నారు, నేను పైకు వెళ్లకుండా చేస్తున్నారని మనం చెప్తున్నారు. తండ్రి వారేం చేస్తున్నారో వారికి తెలియదు కాబట్టి క్షమించమని మనం చెప్తున్నామా? ఒకవేళ అలాగే చెప్తున్న వ్యక్తులుగా మనం ఉంటే ప్రియుల మన శత్రులు మనుషులు కాదని మనకు అర్థమైపోతాయి అనమాట. రక్త మాంసంతో నాకు పోరాటం లేదు అని అక్కడేం పోస్తాయి అనమాట. కానీ చాలా సరే అక్కడే సాతాను మనను మోసం చేస్తుంది అనమాట. మన మనసులో చూపిస్తుంది, ఫలానా బ్రదర్, ఫలానా వారు ఆయనే నీ శత్రువు కాబట్టి ఆయనతో ఇంకా మాట్లాడవద్దు, ఆయనకు వ్యతిరేకంగా నిలబడు,
అంటే సాతాను అలాంటి వాయిస్ వినిపిస్తే అనమాట, అలాగే గొడవ సమస్యలు తీసుకుని వస్తాయి. కానీ యేసుక్రీస్తు ప్రియులారా మనం చూస్తున్నాము, శరీరానుసారంగా బ్రతకలేదన్నమాట, ఆత్మానుసారంగా బ్రతక, ఆత్మ కణులు తెరబడిన వ్యక్తిగా బ్రతకాలి. కాబట్టి దేవుని ప్రేమతో ప్రియులారా మనం నింపబడిన స్థాయిలో ఉన్నప్పుడు దేవుని చిత్తం లేనిది మనం హృదయం నుండి వెళ్ళిపోతాయి అనమాట. కాబట్టి చెత్తలు వెళ్ళిపోవాలన్నమాట బయటకు. చెత్తలు ప్రియులారా మన హృదయంలో మనసులో ఉండే ఆత్మ కణులు సరిగా ప్రియులారా స్పిరిచువల్ ఐస్ ఓపెన్ అవడం కష్టం అనమాట, గుడ్డెత్తనం కలిగేసి అనమాట. బైబిల్లో రాయబడి ఉంది, పగ ప్రియులారా మనను కోపం, గుడ్డెత్తనం అంటే స్పిరిచువల్ ఐస్ ఓపెన్ కాకుండా, అంటే స్పిరిచువల్ గా మనం చూడకుండా వినకుండా చేస్తే అనమాట కోపం, పగ అని అంటే పాపం, చెత్తలు. కాబట్టి పరిశుద్ధమైన ప్రేమ ఏం చేస్తుంది, అనవసరమైనది మన హృదయం నుండి తీసివేస్తుంది. అందువరకు బైబిల్ రాయబడింది, హృదయ శుద్ధి గెలవారి ధన్యులు, మీ హృదయం అన్నిటికంటే జాగ్రత్త మీరు కాపాడుకోవాలి. కాబట్టి యేసే ప్రేమతో పట్టబడిన ప్రియులదా, ఆ ప్రేమలో మనం ఎదుగుతున్నప్పుడు తప్పకుండా అది పరిశుద్ధమైన ప్రేమ అనమాట. పరిశుద్ధలో కూడా మనం ఎంకరేస్తాం అనమాట. ఇప్పుడు దేవుని యొక్క పరిశుద్ధత, దేవుని యొక్క ప్రేమ కనెక్ట్ ఉంది అనమాట. ఇది పరిశుద్ధమైన ప్రేమ అనమాట. కాబట్టి యేసే ప్రేమలో మనం ఎదుగుతున్న కొద్ది పరిశుద్ధలు కూడా ఎంకరేజ్ అవుతాయి అనమాట. ఆనందములు ఎంకరేజ్ అవుతాయి, సమాధానములు ఎంకరేజ్ అవుతాయి, లేదు దైవజ్ఞానములు ఎంకరేజ్ అవుతాయి, పరిశుద్ధాత్మ ఫలములో తప్పకుండా ఎంకరేజ్ అవుతాయి అనమాట. కాబట్టి ప్రియులరా మనం అర్థం చేసుకోవాలి, ఆ దేవుని ప్రేమ మన ఆత్మ నుండి యేసులో ప్రవహించినాక అనుదినం ప్రవహించాలి. స్తోత్రం. అది ప్యూర్ అనమాట, అది పరిశుద్ధమైన ప్రేమ అనమాట. కాబట్టి ఆ సేమ్ ప్రేమ ప్రియులరా కొత్తగా జన్మించిన మన ఆత్మలో ఉంది. కొత్తగా జన్మించిన స్వార్థం రక్షణ పొందిన మన ఆత్మలో తక్కువ సమృద్ధి ఉంది. క్రీస్తులో ఎంత ప్రేమ ఉంది అంత ప్రేమ ప్రియులరా కొత్తగా జన్మించిన రక్షణ పొందిన మన ఆత్మలో కూడా ఉంది. కాబట్టి అది మనం రిలీజ్ చేయాలన్నమాట, అది బయటకు రావాలి. దాని కొరకు ప్రియులరా మనం ఏం చేయాలి, దాని కొరకే మనం సమయం గడపాలి. యేసుతో ప్రార్థనలు, వాక్య ధ్యానములు సమయం గడపాలి. కాబట్టి వాక్యం మనం రిసీవ్ చేయాలి. యేసే మాటలు మనం ఎక్కువ రిసీవ్ చేయాలి, ప్రేమ మాటలు మనం ఎక్కువ రిసీవ్ చేయాలి. ఇప్పుడు ఏమవుతుంది, ఆ వాక్యం మన ఆత్మలోనికి వెళ్ళిపోతుంది అనమాట. ఆత్మ, ప్రాణం, శరీరం మన లోపలికి వెళ్ళిపోతాయి, చెవుల ద్వారా, కన్నుల ద్వారా మన హృదయం లోపలికి వెళుతాయి అనమాట. కాబట్టి ఆ వాక్యం వెళ్ళి ప్రాణం, ఆత్మలో ఉన్న ప్రేమ బయటకు తీసుకొని వస్తాయి అనమాట. కొత్తగా జన్మించిన మన ఆత్మలో ప్రేమ ఉంది కదా, అదే ప్రేమ, అదే పరిశుద్ధాత్మ నదిలో పిల్లల బయటకు తీసుకొని వస్తాయి అనమాట. అదే ఫ్రీడమ్ అనమాట. హల్లెలూయా, అది బయటకు రావాలి. కాబట్టి అపొస్తలుడైన పౌలు చెప్తున్న విషయం ఉంది, రోమీయులకు రాసిన పత్రిక 8:2 మాట రాయబడింది. ఆమె క్రీస్తు యేసునందున్న ఆమె దేవుని యొక్క జీవం నా నుండి ప్రవేశిస్తుంది. కాబట్టి పాప నియమాన్ని, మరణ నియమాన్ని బ్రేక్ చేస్తాయి అనమాట. అది ఇప్పుడు మన ఆత్మలో ఉన్న దేవుని ప్రేమ ప్రియులారా ప్రవేశించినప్పుడు పాప నియమం, మరణ నియమం బ్రేక్ అయిపోతాయి అనమాట. కాబట్టి ప్రియులారా పరిశుద్ధాత్మ దేవుడు అంటే ఆత్మ నియమం, దానికి వ్యతిరేకమైన కొన్ని నియమాలు మన శరీరంలో నడుస్తుంది అనమాట, పని చేస్తుంది. కాబట్టి అది బ్రేక్ అవ్వాలి అనమాట, అది స్టాప్ అవ్వాలి. ఇప్పుడు ఆత్మ నియమం ప్రియులారా మన ఆత్మ నుండి ప్రవహించాలి. హల్లెలూయా, అదే జీవదనంలో ప్రవహించడం, పరిశుద్ధమైన ప్రేమ ప్రవహించడం. కాబట్టి కొత్తగా జన్మించిన ప్రియులారా మనకు దేవుడు కృప అధీనంగా అనుగ్రహించినాక హల్లెలూయా, ప్రభువును ప్రేమించిన వారు, హృదయంగా ప్రభువును ప్రేమించిన వారు ప్రియులరా, వారు ప్రేమించిన మన ఆత్మ నుండి అనుదినం ఆ పరిశుద్ధమైన ప్రేమ ప్రవేశిస్తున్నట్టు దేవునికి స్తోత్రం. అధికంగా ప్రవహించాలని మనం కోరుకోవాలి. అదే మనల్ని బలపరుస్తుంది అనమాట. అదే మనకు సంతోషం, అదే మనకు సమాధానం, అదే మనకు ధైర్యం, అదే మనకు ఆశీర్వాదాలు మన అనుభవించినట్టు తీసుకొని వస్తుంది. అదే మనకు దేవుని చిత్తమున్న వారిను మన దగ్గరకు నడిపిస్తుంది అనమాట. దేవుని చిత్తమున్న వారిను నడిపిస్తుంది. ఒకవేళ మీరు చక్కని పాటల కొరకు మీరు ప్రార్థన చేస్తున్నారేమో, కాబట్టి ప్రార్థన చేసిన పరిశుద్ధమైన నది మీ ఆత్మ నుండి ప్రవహించినప్పుడు అదే నది చిత్తమైన పాటలను కూడా తీసుకొని వస్తాయి అనమాట. అదే నది మనకు కావలసిన డబ్బు కూడా మనకు తీసుకొని వస్తాయి అనమాట. అదే పరిశుద్ధాత్మ నది మన నుండి ప్రవహించినప్పుడు మనకు కావలసినది ప్రియుల దానికంటే ఎక్కువ మనం అనుభవించుటూ తీసుకొని వస్తాయి. అదే నది ప్రియుల అప్పు నుండి కూడా మనల్ని విడిపిస్తాయి అనమాట. పరిశుద్ధమైన నది ప్రియుల మన నుండి ప్రవహించినప్పుడు అప్పు ఇచ్చేవారిగా మారుతాయి అనమాట. స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ఈ నది ప్రియులారా ప్రవహించాలి. కాబట్టి అది యేసుక్రీస్తున్న ప్రేమలో అనమాట. క్రీస్తు ప్రేమ మనం గ్రహించుకోవాలి. కాబట్టి ప్రియులారా ఈ ప్రేమ నుండి మనల్ని దూరం చేయడానికి వీలు లేదు. క్రీస్తు యొక్క ప్రేమ నుండి మనల్ని దూరం చేయడానికి ఎవరికి సాధ్యం కాదు. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రేమ అంత పరిశుద్ధమైన ప్రేమ. ఆ ప్రేమ మనం అనుదినం అనుభవించాలి, అనుదినం రుచి టేస్ట్ అనుభవించాలి. అలాగే రుచి చూస్తున్న వారు, అనుభవించిన వారు ఇంకా ప్రభువు నుండి దూరంగా ఉండలేదు.
వారు చెప్తారు నాకు ప్రభువు చాలు, నాకు ప్రభువు చాలు అని వారు అదే చెప్తారు. ప్రభుత్వం కొందరు మనం చూస్తున్నాము, ఆ ప్రేమ గ్రహించిన వారే సమయం ఎక్కువసేపు ప్రార్థనలు గడుపుతున్నారు. వారు మనం చూస్తున్నది మనం తప్పు పడతారు. వారు ఎక్కువసేపు ప్రార్థన చేశారు. మార్త మరియలాగా వారు ఎక్కువసేపు సమయం గడుపుతారు. వారును మార్త అలాంటివి ఉన్నవారు లేదంటే చాలా మంది తప్పు పడతారు అనమాట. ఈ దేవుని ప్రేమ చేత పట్టబడిన వారు ప్రభువును ఎక్కువ ప్రేమించుకొని ప్రభు సన్నిధిలో ప్రభుత్వం మాట్లాడుకొని ఆ ప్రభు అనుగ్రహించే సంతోషం, సమాధానం, నెమ్మది, బలం పొందుకొని ప్రభుత్వ సమయం గడుపుతున్న వారి ప్రియులను ఆశీర్వాదం అని సత్యమైన అర్థం చేసుకోవాలి. ప్రార్థనలు కొందరు ఉన్నారు కదా, ప్రార్థన కొందరు ఎక్కువసేపు ప్రార్థన చేస్తారు, కొందరు టైం లిమిట్ కూడా తాండి ప్రార్థన చేస్తారు. ఎందుకంటే వారు జీవదళం నది అనుభవంలో ఉంది అనమాట. యేసుక్రీస్తుతో కనెక్ట్ అయిపోయింది. ఇంకా వారికి దానికి వెదలకు ఏదో పెట్టిన వారు తృప్తి కాదనమాట. అంత పవర్ఫుల్ అనమాట యేసుక్రీస్తు ప్రేమ. కాబట్టి వారు సమయం గడుపుతారు. ఆరాధనలు, ప్రార్థనలు, వాక్యధ్యానంలో మనం ఊహించిన దానికంటే ఎక్కువ సమయం గడుపుతారు. మనం చెప్తాం 1 గంట నీవు ప్రార్థన చేయాలి, లేదంటే 2 గంటలు ప్రార్థన చేయాలి, మనం టైం రాసిస్తారు. కానీ యేసుక్రీస్తుతో కనెక్ట్ అయిన తర్వాత ప్రియులారా అది కష్టం, అక్కడ ఆగిపోలేదు. తర్వాత మనం ఊహించిన దానికంటే అది కొనసాగించబడుతుంది, మనం అర్థం చేసుకోవాలి. కానీ మనం వారిని తప్పు పెడతారనమాట. ఈమె స్తోత్రం. కాబట్టి ఇప్పుడు యేసుక్రీస్తుని ఎవరైతే ఎక్కువ ప్రేమిస్తున్నారో, ఎక్కువ ప్రభుత్వం సమయం గడుపుతున్నారో వారే గొప్ప దీవెన తీసుకొని వచ్చేవారు, వారే గొప్ప అభిషేకం, వారే మనకు విడుదల, వారే మేలు తీసుకొని వచ్చేవారు అనమాట. హల్లెలూయా. కాబట్టి వారిని మనం ఎంకరేజ్ చేయాలి. కానీ చాలాసారి ఈ విషయంలో మనం వారిని డిస్కరేజ్ చేస్తున్నారు. ఎందుకంటే మనం బుద్ధి వాడుతున్నాం కాబట్టి. మనమేమో బుద్ధిలో ప్రార్థన చేస్తున్నాం, వారేమో దేవుని ప్రేమతో నింపబడి ఆ ప్రేమ అనుభవంలో వెళ్ళిన తర్వాత వారు ఆకుండా చాలా గంటలు కూడా వెళ్ళిపోతాయి అనమాట. స్తోత్రం. అది ప్రియులరా. కాబట్టి ఆ ప్రేమ వారిని మార్చేస్తుంది, ఇద్దరిని మార్చేస్తాయి అనమాట. కాబట్టి కొందరు ఉన్నారు భక్తులు ప్రియులరా, 5 గంటలు, 6 గంటలు, 8 గంటలు, 10 గంటలు కూడా ప్రభుత్వం సమయం గడిపేవారు ఉన్నారు. స్తోత్రం. 12 గంటలు, అలాగే దానికి బోరు కొట్టలేదన్నమాట. ఎందుకంటే ఆ ప్రేమ అంత పవర్ఫుల్ అనమాట. దేవునికి స్తోత్రం. అంత మధురమైనది అనమాట యేసే ప్రేమ. హల్లెలూయా. కాబట్టి ఆ ప్రేమలో ప్రియులరా మనం లోతుగా పట్టబడాలి. కాబట్టి ఆ ప్రేమ చేత మనం పట్టబడిన వారం లోతైన అనుభవంలోనికి పరిశుద్ధాత్మ దేవుడు మనను నడిపించాలని కోరుతుంది. రోమిలకు రాసిన పత్రిక, ప్రియుల రోమిలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 33వ వచనం, మనం 33, 34వ వచనం ఒకసారి ప్రియులరా మనం చదువుదాం. దేవుని చేత ఏర్పరచబడిన వారి మీద నేరము మోపువాడెవడు? నీతిమంతులుగా తీర్చువాడు దేవుడే. శిక్ష తీర్చువాడెవడు? చనిపోయిన క్రీస్తు యేసే. అంతేకాదు మృతులలో నుండి లేచిన వాడును, దేవుని కుడిపార్శ్వమున ఉన్నవాడును, మన కొరకు విజ్ఞాపనము కూడా చేయవాడును ఆయనే. ఆమేన్. కాబట్టి ప్రియులారా మనం చూసినట్లయితే రోమిలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 33వ వచనం నుండి, Who dares accuse us whom God has chosen for his own? No one. For God himself has given us right standing with himself. కాబట్టి ప్రియులారా దేవుని చేత ఏర్పరచబడిన దేవుడు మనల్ని పిలిచామన్నమాట, ఎన్నుకున్నామన్నమాట. కాబట్టి శిక్ష విధించువారు ఎవడు? హల్లెలూయా. దేవుడు ప్రియులారా మనల్ని పిలిచామన్నమాట, దేవుడు మనల్ని ఎన్నుకున్నామన్నమాట. కాబట్టి ప్రియులారా స్తోత్రం. ఇంకా ప్రియులారా మనం చూస్తున్నట్లయితే who then will condemn us? No one. For Christ Jesus died for us and was raised to life for us, and he is sitting in the place of honor at God's right hand pleading for us. కాబట్టి ప్రియులారా మనం చూస్తున్నట్లయితే క్రీస్తు ప్రేమ మనం చూస్తున్నాం. క్రీస్తు ప్రియులారా నా కొరకు మీ కొరకు ప్రాణం పెట్టాం. క్రీస్తు మనల్ని పిలిచామన్నమాట. పిలిచి పాపులుగా ఉన్నప్పుడు పిలిచాం, శత్రువులుగా ఉన్నప్పుడు పిలిచామన్నమాట. సువార్త ద్వారా పిలిచాం, వాక్యం ద్వారా పిలిచామన్నమాట. పిలిచి ఏం చేశారు? రక్తం ద్వారా కడిగామన్నమాట. పరిశుద్ధ రక్తం ద్వారా కడిగి మనల్ని పరిశుద్ధ పరిచయం. అందువల్ల క్రీస్తునందు ప్రియులారా మనం నీతిమంతులం, పరిశుద్ధం. కాబట్టి ఈ వాక్యం విన్న యేసుక్రీస్తు రక్తం చేత కడగబడిన యేసుక్రీస్తును నమ్ముతున్న మీరందరూ పరిశుద్ధలం అనమాట, నీతిమంతులం అనమాట. ఇది మనం గ్రహించుకోవాలి. కానీ మనం చెప్తారమే నేను పాపి అని. ఇప్పుడు సత్యం ఇది అనమాట. యేసు రక్తానికి పవర్ ఉంది అని గ్రహించుకోవాలి. మనలో ఉన్న పాపానికి కాదు పవర్ ఎక్కువ, పాపం కాదు ప్రియులారా పవర్ ఎక్కువ. పాపానికి ఎక్కువ పవర్ ఉంది అని మీరు విన్నారేమో. పాపానికి పవర్ ఉంది, కానీ దానికంటే ఎక్కువ పవర్ యేసుక్రీస్తు రక్తానికి ఉంది అని ప్రియులారా రెవల్యూషన్ సత్యం మనం గ్రహించుకోవాలి.
యేసుక్రీస్తు రక్తానికి ఎక్కువ పవర్ ఉంది. సాతాను కాదు ఎక్కువ పవర్, యేసుక్రీస్తుకి అనమాట. సాతాను ఓడిపోయిన వాడు. సాతాను గురించి ఎప్పుడైనా విన్నా మనం వెంటనే అర్థం చేసుకోవాలి. ఆయన ఓడిపోయిన వాడు గురించి మాట్లాడుతానని అర్థం చేసుకోవాలి. సాతాను గురించి మనం ఎన్నోసార్లు వింటున్నాం, ప్రజలు మాట్లాడతారు కదా, ఆయన గురించి విన్నప్పుడే మనం అర్థం చేసుకోవాలి. ఆయన ఓడిపోయిన వాడు, జయించిన వాడు కాదు. కాబట్టి ఇప్పుడు క్రీస్తు ప్రియులారా మనం చూసినట్టే జయించేవాడు అనమాట. పాపాన్ని జయించాము, లోక ఆశలు, సాతాను అన్నిటిని ప్రభు జయించిన వాడు క్రీస్తు. కాబట్టి ఇప్పుడు అందుకొరగా మన క్రీస్తువుని ప్రకటిస్తున్నాం. పడిపోయిన ఆదాము గురించి మనం ఎక్కువ మాట్లాడడం లేదు, ఎందుకంటే ఓడిపోయిన వారిని గురించి మాట్లాడినా విన్న వారు కూడా ఓడిపోతారు. కానీ జయించిన వారి గురించి ప్రియులారా మనం మాట్లాడుతున్నప్పుడు మనం జయించిన వారు మనం చూడాలి, జయించిన యేసయ్యను చూడాలి. జయించిన వారిని మనం చూసినప్పుడు మనకు కూడా జయం, లేదంటే మనం ఓడిపోతాం. జయించిన వారి గురించి మనం విన్నప్పుడు మనకు కూడా జయించి బ్రతకడానికి అవకాశం ఉంది. కాబట్టి జయించిన క్రీస్తు పరిశుద్ధాత్మ వలన మనలో వచ్చినట్టు దేవునికి స్తోత్రం. అందువరకు ప్రియులారా మనకు జయం. మీ కుటుంబ జీవితంలో మీకు జయం వస్తుంది, మీ ఆత్మీయ జీవితంలో మీకు జయం వస్తుంది. కాబట్టి క్రీస్తువును కలిగిన వారికి జయం అనమాట, ఓటం లేదు, ఓటం లేదు. క్రీస్తుతో నిజంగా పరిశుద్ధాత్మలో ఆధారపడి క్రీస్తుతో ఆ ప్రేమలో పట్టబడి నిజంగా బ్రతుకుతున్న వారికి కుటుంబ జీవితంలో వారు ఓడిపోలేదు. సాతాను ప్రయత్నం చేస్తాడు, సాతాను ప్రయత్నాలు అంతా ఫెయిల్ అయిపోతాయి అనమాట. ఎందుకంటే జయించిన క్రీస్తు పరిశుద్ధాత్మ వలన ఉన్నాయి కాబట్టి. కాబట్టి ఏ కోణంలో అయినా సరే, ఏ ఏరియాలో అయినా సరే ఇప్పుడు ఇలా క్రీస్తువులో కలిగిన ఉన్న వారికి జయం అనమాట, ఓటం లేదు, ఓటం లేదు. కాబట్టి దేవునికి ఇస్తున్నారు. కాబట్టి ఇప్పుడు ఇలా క్రీస్తు మన కొరకు ప్రాణం పెట్టాము, రక్తం ద్వారా కడిగి మనను నీతిమంతులుగా పరిశుద్ధులుగా మార్చాము. ఇప్పుడు మీరు నీతిమంతులు, పరిశుద్ధులు, నీతిమంతురాలు. ఈ సత్యం మనం గ్రహించుకోవాలి. ఇంకా పరిశుద్ధాత్మ దేవుడు దేనికి ఎల్లప్పుడూ సహాయం చేస్తాడు. పరిశుద్ధాత్మ దేవుడు నీతి గురించి రక్షణ పొందిన మనకు మీరు నీతిమంతులు, నీతిమంతురాలు, నీతిమంతుడు ఇదే చెప్తాడు. పరిశుద్ధాత్మ దేవుడు అదే చెప్తాడు. యేసుక్రీస్తు రక్తంలో ఆధారపడిన నీవు పాపి అని పరిశుద్ధాత్మ దేవుడు చెప్పలేదు, దేవుడు కూడా చెప్పలేదు. ఎందుకంటే దేవునికి తెలుసు అనమాట, యేసుక్రీస్తు మరణించామని, యేసుక్రీస్తు కలువరి శిలువలో ప్రాణం పెట్టామని దేవునికి తెలుసు. దేవుని మనం నేర్పించాల్సిన అవసరం లేదు. కలువరి శిలువలో నా కొరకు యేసయ్య మరణించామని దేవునికి తెలుసు అనమాట. కాబట్టి మనం నమ్మినచాలు, యేసుక్రీస్తులో ఆధారపడి నమ్మినచాలు, యేసయ్య నా కొరకు ప్రాణం పెట్టామని మనం నమ్మాలి. అదే అంగీకరించుకోవాలి అనమాట, హృదయంలో అంగీకరించుకోవాలి. వెరీ సింపుల్ అనమాట. దేవునికి స్తోత్రం. రక్షణ చాలా సింపుల్ గా దేవుడు తీసుకొని వచ్చాం, దేవునికి స్తోత్రం. కానీ దాని కొరకు హై ప్రైస్ ఇచ్చామన్నమాట. దేవుడు తన ప్రియ కుమార్ని ప్రాణం పెట్టామన్నమాట. ప్రభు తన ప్రాణం అర్పించాం. కాబట్టి రక్షణకు విలువ ఉంది, చాలా చాలా విలువ అనమాట. మనకు ఉచితంగా ఇచ్చాం కానీ దానికి విలువ లేదని కాదు, ప్రాణం పెట్టామన్నమాట. వేసే అది ప్రేమ అనమాట. దేవుడు ఆ ప్రేమ ప్రియులారా మనం గ్రహించాలి, లోతు గ్రహించాలి, అనుదినం ఆ ప్రేమ ధ్యానించుకోవాలి. అప్పుడు ఏమవుతుంది, మన ఆత్మ నుండి కూడా ప్రేమ పొంగి పొర్లొత్తాయి అనమాట. దేవునికి స్తోత్రం. కాబట్టి ప్రియులారా మనం చూస్తున్నాము, యేసుక్రీస్తు రక్తం ద్వారా దేవుడు మన పాపాలు క్షమించి మనను నీతిమంతులుగా మార్చారు. సాతాను ఒక పని ఏంటిది, సాతాను ఒక ప్రాముఖ్యమైన పని ఏంటిదంటే, అపవాది యొక్క పని ఏంటిదంటే దీవారాత్రం లేదా సాధ్యమనంద నిందారోపణ మోపడం. నీవు పాపం చేశారు, నీవు పాపం చేసి ఇదే చెప్పడం. కాబట్టి నీవు పరిశుద్ధ దేవునితో కనెక్ట్ ఉండడానికి వీల్లేదు. యేసుక్రీస్తుతో నీవు సంబంధం కలిగి ఉండడానికి నువ్వు అర్హుడు కాదు, అర్హులారు కాదు, ఇదే దయ్యాలు మాట్లాడతారు. ఎందుకంటే అది తప్పుడు సమాచారం. ఎందుకంటే మనం అర్హులం, ఎందుకంటే మనకు యేసుక్రీస్తు రక్తం మనకు అవైలబుల్గా ఉంది అనమాట. యేసుక్రీస్తు రక్తం లేదు అంటే కరెక్ట్, కానీ యేసుక్రీస్తు రక్తం ఉంది కాబట్టి దేవునికి స్తోత్రం. దేవుని సన్నిధిలో కృపాసనం వద్ద దేవుని దగ్గర ఎల్లప్పుడూ యేసుక్రీస్తు రక్తం ఉంది, పరిశుద్ధ రక్తం ఉంది, వాడుకు అంతే. ఏసైనా నా ఆలోచన మాటలు క్రియల ద్వారా పాపం చేశాం, క్షమించుము, రక్తం ప్రియులారా వాడుకోవాలి. ఇప్పుడు నిజంగా యేసుక్రీస్తు రక్తం గురించి రెవల్యూషన్ మనం వస్తున్న కొలది, నిజంగా దేవుని ప్రేమ గ్రహించిన కొలది ప్రియులారా మనం దేవుని హృదయానికి బాధపరిచినట్టు మనం మాట్లాడలేదు, దేవుని సంఘబిడ్డలను బాధపరిచినట్టు మనం మాట్లాడలేదు అనమాట. నిజంగా దేవుని ప్రేమ గ్రహించిన వారు పరిశుద్ధంగా బ్రతుకుతారు అనమాట. హల్లెలూయా. కాబట్టి ప్రియులారా మన ఆత్మీయ జీవితంలో ఒక ఎదుగుదల అనుభవం ఉంది అనమాట. పసి పిల్లలు ఉన్నప్పుడు పాపం చేయడానికి అవకాశం ఉంది. ఇప్పుడు ఏం చేసుకోవాలి, రక్తం వాడుకోవాలి. కాబట్టి నీవుగా రావద్దని మనం చెప్పడానికి వీల్లేదు. స్తోత్రం. కాబట్టి మనం అలాగే చెప్పవద్దు. కాబట్టి దేవుడు యేసుక్రీస్తు, బైబిల్లో రాయబడింది, యేసుక్రీస్తు తండ్రి అన్న దేవుడు తన చిత్తమున్న వారు క్రీస్తు దగ్గరికి నడిపిస్తాడు.
అలాగే మన దగ్గర కూడా ఎవరు మన ప్రార్థన చేసినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు ప్రభు చిత్తమైన వారు మన దగ్గరకు తీసుకొని వస్తాడు. వారికి సమస్య లేదని కాదు, వారు సమస్యలు ఉంది, సమస్యలు లేదు అంటే రాదు. అది కూడా మనం అర్థం చేసుకోవాలి. సమస్యలు లేని వారు ఎవరు వస్తాడు ప్రభు దగ్గరికి? సమస్యలు ఉన్నాయి కాబట్టి వస్తున్నారు. కాబట్టి ఆ సమస్యలకు పరిష్కారం కూడా ప్రభు అనమాట. దేవునికి స్తోత్రం. కాబట్టి పరిశుద్ధాత్మ దేవుడు మన దగ్గరికి ఎవరైనా నడిపించినప్పుడు వారిని రావద్దని ప్రియులారా మనం చెప్పవద్దు, వెల్కమ్ చెప్పాలి, ఆహ్వానించాలి. దేవునికి స్తోత్రం. వాళ్ళు ఆహ్వానించాలి. ఎందుకంటే అందరూ లోతుగా ప్రభు ప్రేమ గ్రహించుకోవాలి, ప్రభు దీవెన అనుభవించుకోవాలి ప్రభు. కాబట్టి కొన్నిసారి మనకు అలాగ ఆలోచన వస్తాము, అబ్బో ప్రజలు ఎక్కువ వచ్చినప్పుడు నన్ను ప్రభు జ్ఞాపకం చేయలేదేమని. నో. ఇప్పుడు వేలు ప్రజలు కానీ, లక్షల ప్రజలు కానీ, కోట్ల ప్రజలు వచ్చినా కానీ ప్రభువుకు ప్రియులరా మనతో ఉన్న ప్రేమలో తగ్గిపోలేదనమాట. దేవునికి స్తోత్రం. ప్రభువుకి సాధ్యం అనమాట. ప్రభువుకు సామర్థ్యం ఉంది. హల్లెలూయా. మన అవసరాలు తీర్చడానికి సాధ్యం ఉంది. కొందరు అనుకున్నారు, అబ్బో ఎక్కువ ప్రజలు వచ్చినప్పుడు నా అవసరాలు తీర్చలేదని. నో. ఎంతమంది వచ్చిన ప్రియులరా తీర్చడానికి కెపాసిటీ మన ప్రభు అయిన యేసుక్రీస్తులో సమృద్ధి ఉంది. హల్లెలూయా. కాబట్టి మనం అడ్డుపడవద్దు అనమాట. మన సొంత బుద్ధిని బట్టి వారు వీరు రాకుండా మనం చేయవద్దు. వెల్కమ్. అందరు వచ్చిన ప్రియుల ప్రభుత్వ ప్రజలను కనెక్ట్ చేయడమే మన బాధ్యత. దాని కొరకు దేవుడు మనను అంబాసిడర్ గా దేవుడు పెట్టామన్నమాట. క్రైస్ట్ అంబాసిడర్స్ గా దేవుడు మనల్ని పెట్టాం. కాబట్టి ప్రియులారా మనం దేవుడి ప్రేమ సువార్త చెప్పినప్పుడు క్రిస్తుత ప్రజలను కనెక్ట్ చేస్తున్నాం అనమాట. అది దేవుడు మనకి ఇచ్చిన పరిచయం అనమాట. అది దేవుడు మనకు అనుగ్రహించిన బాధ్యత అనమాట. నీవు నన్ను ప్రేమిస్తున్నావా? అందరికంటే నీవు నన్ను ప్రేమిస్తున్నావా? మనం చెప్పాం కదా, ప్రభువా నిన్ను ప్రేమిస్తున్నా పూర్ణ హృదయంతో, పూర్ణ శక్తితో, పూర్ణ మనసుతో, పరిశుద్ధాత్మ సహాయం ప్రభువా నిన్ను ప్రేమిస్తున్నామని మనం ఒప్పుకున్నాం కదా, చెప్పాం కదా. మన ప్రేమ గీతాలు పాడుతున్నాం కదా, జయ గీతాలు మనం పాడుతున్నాం కదా. కాబట్టి పొరిలారా అలాంటి వ్యక్తులకు దేవుడు రెస్పాన్సిబిలిటీ ఇస్తాడు. ఏంటిది రెస్పాన్సిబిలిటీ? నీవు నా గొర్రెలను మెప్పుము, కాయము. అంటే దానికి అర్థమైనది సంఘక్షేమం. నేను ప్రాణం పెట్టిన నా గొర్రెల కొరకు నీవు నిలబడాలి. స్తోత్రం. వారి కొరకు ప్రార్థన చేయాలి, వారు మీ వంతు మేలు చేయాలన్నమాట. దేవునికి స్తోత్రం. ఇప్పుడు ప్రియులను మనం అర్థం చేస్తాం. దానికి అర్థమైనది మన క్రిస్తునందు మన సహోదరులు పరిశుద్ధాత్మతో ప్రేమతో నింపబడి మనం కూడా ప్రేమించాలి అనమాట. అలాంటి వారి బలహీనతతో ఉన్నప్పుడు అది చూసుకొని మనం నవ్వడం కాదు. వారు బలహీనతతో ఉన్నప్పుడు అది చూసుకొని చూడలేనట్టు మనం బ్రతకడం కాదు. సోదరు మనం ఏం చెప్తాం? దేవుడు అంతా చూస్తాడని చెప్తాం. ఒకరు ఇందులో ఆహారం లేని పరిస్థితులు కూడా మనం కొన్నిసారి ఏం చెప్తాం? దేవుడు చూస్తాడు. ఒకరు మానసికంగా ఒత్తిడిలో ఉన్నప్పుడు మన దేవుడి మీద పెడతాం. కాబట్టి దేవుడు బాధ ఇచ్చాం కదా, నీవు అందరికంటే అన్నట్టుకంటే నీవు నన్ను ప్రేమించామని మనం చెప్పాం, దేవునితో ఒప్పుకున్నాం. కాబట్టి బాధ ఇచ్చాం కదా, సంఘాన్ని చూడడానికి బాధ ఇచ్చాం కదా. హల్లెలూయా. కాబట్టి దేవుని ప్రేమతో నింపబడినప్పుడు సెల్ఫిష్ తొలగిపోతాయి అనమాట. ఏసే ప్రేమతో ప్రియులారా మనం నింపబడుతున్న కొలది సెల్ఫిష్ అది లయమైపోతాయి అనమాట. మనం త్యాగం చేసే వ్యక్తిగా మార్చబడతాయి. అదే దేవుని ప్రేమతో నింపబడినప్పుడు త్యాగం చేసే వ్యక్తిగా మార్చబడితే వారి ప్రియులారా మూరంతా ఫలిస్తాయి అనమాట. కాబట్టి గోధుమ గింజ అది మట్టిలో పడాలి అనమాట. అది చచ్చిపోయినప్పుడు దాని నుండి ఇంకా గోధుమ గింజలు ఇంకా దాని నుండి ఫ్రూట్ వస్తాయి అనమాట. అలాగే ప్రియులారా దేవుని ప్రేమ సెల్ఫిష్ నుండి విడిపిస్తాయి అనమాట. సెల్ఫిష్ నుండి అంటే నేను నా వారు మనం అలాగే చిన్న ఒకటి మనం ఉన్నాం. కానీ యేసుక్రీస్తు ప్రేమ ప్రియులారా మనకు పెద్ద ఒక ఫ్యామిలీను అనుగ్రహిస్తానమాట. మనం ఊహించకుండా దానికంటే చాలా పెద్ద అనమాట. మనం ఆల్రెడీ ప్రియులారా మనం చూసినట్లయితే యేసుక్రీస్తుతో మనం కనెక్ట్ అయ్యాము. యేసుక్రీస్తు ఒక ఫ్యామిలీ మెంబర్స్ అంటే క్రిస్తునందు మన సహోదరులు అంటే ప్రియులారా మనం చూసినట్లయితే అది పెద్ద కుటుంబం అనమాట, పెద్ద ఫ్యామిలీ అనమాట. స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి దానిలోనికి దేవుని రాజ్యంలోనికి మనం దేవుడు తీసుకొని వచ్చినప్పుడు, క్రిస్తులోనికి మనం వచ్చినప్పుడు క్రిస్తువుకు ఖరీన ప్రియుల క్రిస్తునందు మన సహోదరులు కూడా మనవారమని సత్యమని గ్రహించుకోవాలి. ఇక్కడ కూడా సాతాను మనను మోసం చేస్తున్నారేమో. నేను వేరే వారు వేరే అలాగే కూడా బోధలు తీసుకొని వచ్చి అంత వేరుగా చేయడం, అంటే పీస్ గా చేయడం. యేసుక్రీస్తు ఒక శరీరాన్ని పీస్ గా చేయడం
అది సాతాను ఒక తంత్రం అనమాట. క్రిస్తు శరీరాన్ని ప్రియులారా స్పిరిచువల్. కాబట్టి ప్రతి దేవుని బిడ్డలు కూడా దేవుని కుమారు నిజంగా సువార్త రక్షణ పొందిన ప్రతి ఒక్కరు కూడా ప్రియులారా మనం సహోదరులని సత్యం పరిశుద్ధాత్మ వలన మనం అర్థం చేసుకోవాలి. స్తోత్రం. లేదంటే ప్రియులారా మన ఎఫెసీయులు రాసిన పత్రిక 3వ అధ్యాయము 18 వచన ప్రకారం దేవుళ్ళు ఎలాగ మనం అనుభవిస్తుంది. ఒకసారి చదవండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 18 వచనం. సమస్త పరిశుద్ధులతో కూడా దాని వెడల్పు, పొడుగు, లోతు, ఎత్తు ఎంతో గ్రహించుకున్నట్టుకును. ఎస్, సమస్త పరిశుద్ధులతో అని రాయబడి ఉంది. చూడండి, సమస్త పరిశుద్ధులతో కూడా దేవుని ఒక ప్రేమ, దాని ఒక వెడల్పు, పొడుగు, లోతు, ఎత్తు నేను గ్రహించుకోవాలి, మీరు గ్రహించుకోవాలి. దేవుని చేత పిలువబడిన, క్రిస్తు ప్రేమ చేత పట్టబడిన మన అది గ్రహించుకోవాలని బైబిల్ మనకు నేర్పిస్తుంది. కానీ కొందరు వద్దు అని చెప్పిన ఎట్లా అది బైబిల్ చెప్తుంది. సమస్త పరిశోధనలతో కలిసి దేవుని ప్రేమ గ్రహించుకోవాలి, పరిశుద్ధాత్మ వాక్యం దింపబడి. కాబట్టి దానికి వ్యతిరేకంగా పనిచేస్తుంది సాతాన్ బోధ అనమాట. హల్లెలూయా. ఇప్పుడు వాక్యానికి వ్యతిరేకమైన ప్రతి బోధ కూడా సాతాన్ నుండి రావడానికి అవకాశం ఉంది. పరిశుద్ధ గ్రంథానికి వ్యతిరేకమైన ప్రతి బోధ కూడా ప్రియులరా వారు సొంత బుద్ధి నుండి, సొంత జ్ఞానం నుండి, సొంత బుద్ధి ఒకరు వాడుతున్నప్పుడు సాతాన్ పని చేయడానికి అవకాశం ఉంది. సొంత బుద్ధి. ఎందుకంటే ప్రియులరా మనం చూస్తున్నాం, పేతురు కూడా మనం చూస్తున్నాం ప్రభుతో కలిసి ప్రదైన వ్యక్తి. కాబట్టి నేను ఎవరని ప్రభు అడిగామనమాట. నేను ఎవరైనా ప్రభు గుర్చు శిష్యులతో అడిగినప్పుడు పేతురు చెప్పామనమాట, నీవు సజీవుడైన దేవుని కుమారుడైన క్రిస్తు అని చెప్పామనమాట. అదే పేతురు చెప్తున్న మాట ఉంది, మత్తయి సువార్త 16వ అధ్యాయంలో రాయబడింది, యేసుక్రీస్తు సిలువలో మరణించాలి, నేను ప్రాణం పెట్టాలి, మానవులందరి కొరకు నేను మరణించాలి. ఈ విషయాన్ని చెప్పినప్పుడు పేతురు స్వయ ప్రేమని బట్టి, సొంత బుద్ధిని బట్టి, సొంత జ్ఞానాన్ని బట్టి అడ్డుపడామన్నమాట. దేవుని చిత్తాన్ని అడ్డుపడాం. కాబట్టి ఆ టైంలో పేతురును సాతాను వాడినట్టు యేసుక్రీస్తు గ్రహించుకొని యేసుక్రీస్తు గద్దించామన్నమాట సాతాను. కాబట్టి ప్రియులారా మనం అర్థం, సొంత బుద్ధి, సొంత జ్ఞానం మనం తెలియకుండానే చాలా సరి దేవుని రాజ్యానికి, దేవుని పనికి అడ్డుపడుతుంది. నూతన పరచబడలేని మన మనసు చాలా సరి అడ్డుపడుతుంది. కాబట్టి ప్రియులారా మనం బలంగా ప్రార్థన చేయాలి. దేవా, నా ఆత్మ రక్షణాన్ని గ్రహించాం, అది మాత్రమే కూడా నా మనసు పరిశుద్ధాత్మ వాక్యం ద్వారా రెన్యూ చేయము, నూతన పరచమని ప్రార్థన చేయాలి. కాబట్టి పరిశుద్ధాత్మ దేవుడు మన మనసును నూతన పరుస్తాడు, మన మనసును నూతన పరచాడు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 24వ వచనంలో ఆ మాట రాయబడింది. పరిశుద్ధాత్మ దేవుడు ట్రాన్స్ఫార్మ్ చేస్తాడనమాట. మన మనసును నూతన పరుస్తాడు. మనసు నూతన పరచబడాలి. లేదంటే అదే మనసు దేవుని ప్రేమ లోతుగా గ్రహించకుండా, దేవుని ఆశీర్వాదాలు అనుభవించకుండా అడ్డుపడతాయి అనమాట. మనం అనుకున్నాము వారు వీరని అనుకున్నారు, కానీ మనలోనే ఉంది నూతన పరచబడలేని మనసు. ప్రియులారా మనలో ఉండే ప్రార్థన చేయాలి. దేవ స్తోత్రం, వాక్యం ద్వారా నూతన పరచమని ప్రార్థన చేయాలి. ప్రభుత్వ సమయం గడపాలి. తప్పకుండా దేవుడు నూతన పరుస్తాడు. కానీ మనం అనుకున్నారు వీరు వాళ్ళని నేను ఆశీర్వాదం పొందలేదని మనం అనుకున్నాము. తర్వాత వారిని తప్పు పెట్టుకొని మనం మాట్లాడతారు. ఇక్కడేమో నూతన పరచబడలేని మనసు. కాబట్టి ఇప్పుడు నూతన పరచబడలేని మనసు దేవుడు ప్రియులారా మనం ఏం చేయాలి? ప్రభువు దగ్గర ఆధారపడాలి. యేసయ్యా, నూతన పరచబడలేని మనసు నాకుంది, బాగు చేయము ప్రభు అని ప్రార్థన చేయాలి. నా మనసు బాగు చేయము, నా హృదయం బాగు చేయము, నా మనసు వాక్యం దాన్ని నూతన పరచమని ప్రియులారా మనం ప్రార్థన చేయాలి. బైబిల్లో మాట రాయబడింది. ఎఫెసీయులు రాసిన పత్రిక 4వ అధ్యాయము 24వ వచనం. మా వచనం చదవండి. నీతియు యథార్థమైన భక్తియు గల వారై దేవుని పోలికగా సృష్టింపబడిన నవీన స్వభావమును ధరించుకొనవలెను. 23వ వచనం. ఓకే, 23వ వచనం. ఓకే, 23వ వచనం. మీ చిత్తవృత్తి యందు నూతన పరచబడిన వారై. ఎస్, ఇన్స్టెడ్ లెట్ ద స్పిరిట్ రిన్యూ యువర్ థాట్స్ అండ్ యాటిట్యూడ్స్. ఇంగ్లీష్ బైబిల్ అది చాలా క్లియర్ గా రాయబడింది. ఇన్స్టెడ్ అంటే సిన్ఫుల్ నేచర్ లో మనం ఆధారపడవద్దు, పడిపోయిన ఆదాం క్యారెక్టర్ లో మనం ఆధారపడవద్దు. కానీ మనం ఆధారపడాలి, క్రిస్తులో మనం ఆధారపడాలి, క్రిస్తు ప్రేమలో మనం ఆధారపడాలి, క్రిస్తు మాటలో మనం ఆధారపడాలి. అదే మనకు జయం ఇస్తుంది అనమాట. కాబట్టి ఇన్స్టెడ్ లెట్ ద స్పిరిట్ రిన్యూ యువర్ థాట్స్ అండ్ యాటిట్యూడ్. ఇప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు మన మనసును నూతన పరుస్తాడు. రిన్యూ యువర్ థాట్స్ అండ్ యాటిట్యూడ్స్. కాబట్టి మన ఆలోచన, మన ఊహలు అంత కూడా మనసు అంత కూడా పరిశుద్ధాత్మ దేవుడు తాకుతాడనమాట వాక్యం ద్వారా. ఇప్పుడు రిన్యూ చేస్తాడు. ఎందుకంటే అప్పుడే మనకు తండ్రి చిత్తం అర్థమవుతుంది. ఇప్పుడు దేవుని ప్రేమ చేత పట్టబడిన వారు ఉండే
ఆ దేవుని ప్రేమ మనను దేవుని చిత్తంలోనికి నడిపిస్తుంది. లేదంటే దేవుని చిత్తం మనకు అర్థం కాదు. దేవుని చిత్తం అర్థం కాదు. కొందరు చెప్తారు ఇదే దేవుని చిత్తం, ఇదే దేవుని చిత్తం అని చెప్తారేమో, కానీ అర్థం కాదు. ఎందుకంటే మనసు నూతన పరచబడలేని స్థాయిలో ఉన్నా. ఇప్పుడు పరిశుద్ధాత్మదేవుడు మనసు వాక్యం ద్వారా నూతన పరుస్తాడు. ఇప్పుడు సత్యం అర్థం అవుతుంది. అదే విడుదల, అదే ఆశీర్వాదం అనమాట. కాబట్టి ఇప్పుడు ఇలా మనసు నూతన పరచబడడం చాలా ప్రాముఖ్యం. కాబట్టి దేవుని ప్రేమ లోతుగా పరిలారా మనం గ్రహించి సమస్త పరిశుద్ధులతో మనం గ్రహించుకోవాలంటే వాక్యానికి చోటు ఇవ్వాలి, ఏసే వాక్యానికి చోటు ఇవ్వాలి. కానీ మన సమస్య ఏంటిది? ఏసే మాట కంటే వేరే కొన్ని మాటలు తీసుకొని లోపల పెడతాడు. అక్కడే మనం దేవుని యొక్క చిత్తానుసరమైన ఆశీర్వాదాలు ఆగిపోతాయి. ఇప్పుడు అందుకొరకు ఎప్పుడు ఇలా మనం నిర్ణయం చేసుకోవాలి. యేసు క్రీస్తు నాకు అంటే మన జీవితంలో గొప్పవాడు ఉండాలి. ఫస్ట్ ఏసే మాటలు అంతే. ఫ్రెండ్స్ కానీ, స్నేహితులు కానీ, చుట్టాలు కానీ చాలా మంది ఉండవచ్చు. వారిని మనం రెస్పెక్ట్ చేయాలి, ప్రేమించాలి. కానీ మన హృదయంలో మాత్రం వాక్యం ఉండాలి అనమాట. దేవుని మాటలు సమృద్ధి మన హృదయంలో ఉండాలి. సమృద్ధి మనం హృదయంలో పరిశుద్ధాత్మ వలన ఉండే మన మనసు కూడా సమృద్ధి నూతన పరచబడతాయి అనమాట. హల్లెలూయా. సమృద్ధి నూతన పరచబడతాయి అనమాట. హల్లెలూయా. కాబట్టి ఆత్మ బలపరచబడాలి, మనసు కూడా ప్రియులారా దేవుడు నూతన పరచాడు. అప్పుడు మనం దేవుని చిత్తానుసారంగా హృదయ వ్యక్తిగా మార్చబడతాయి. అదే దేవుని చిత్తం. కాబట్టి ప్రియులారా మనం చూస్తున్నాము రోమేలకు రాసిన పత్రిక ప్రియులారా 8వ అధ్యాయంలో మనం చదివాము. దేవుడు మన కొరకు ప్రాణం పెట్టాం, సమాధి నుండి తిరిగి లేచాం. అది మాత్రం కాకుండా క్రీస్తు నా కొరకు మీ కొరకు విజ్ఞాపన చేస్తున్నాం అనమాట. తండ్రి దగ్గర ఎల్లప్పుడూ మాట్లాడుతాను. చూడండి, కలువరి సిలువలో మరణం ద్వారా ప్రేమ చూపాము. అలాగే తిరిగి తండ్రి దగ్గర వెళ్ళి మన గురించి మాట్లాడామన్నమాట. ఆత్మను పంపమని చెప్పామన్నమాట, శిష్యుల గురించి అనమాట. కాబట్టి ఆత్మను పంపించాం. ఆత్మ వలన వచ్చి పరిశుద్ధాత్మ వలన మనలో కూర్చున్నాం. ఎంత గొప్ప ప్రేమ! అది మాత్రం కాకుండా నా కొరకు మీ కొరకు నిత్య ప్రార్థన చేస్తున్న గొప్ప ప్రధాన యాజకుడుగా దేవుడు యేసే మాట్లాడుతున్నాం అనమాట. మాట్లాడుతున్నాం నా కొరకు మీ కొరకు నిరంతరం మాట్లాడుతున్నాం అనమాట. మనం చెప్తున్నాం ఏంటిది? ఎవరు నా పక్షంగా మాట్లాడడం లేదు అని మనం చెప్తున్నాం. మన అదే కదా, మనం ఏం చెప్తున్నాం? అబ్బో ఎవరు నన్ను పట్టించుకోవట్లేదు, ఎవరు నా పక్షంగా మాట్లాడలేదు. ఇప్పుడు యేసుక్రీస్తు రక్తం నా కొరకు మీ కొరకు మనం ఆశీర్వాదం కొరకే మాట్లాడుతున్నాం, నిరంతరం మాట్లాడుతున్నాం అనమాట. యేసుక్రీస్తు కూడా గొప్ప ప్రధాన యాజకుడుగా మాట్లాడుతున్నాం. కాబట్టి దాని నుండి ప్రియులారా ప్రభు ఎంతగా మనను ప్రేమిస్తున్నామని సత్యం ప్రియులారా మనం గ్రహించుకోవాలి. కాబట్టి మన కొరకు ప్రభు ఉన్నాడు, యేసు రక్తం ఉంది, గొప్ప ప్రధాన యాజకుడు నిరంతరం మాట్లాడుతున్నాం. నా కొరకే, మీ కొరకే, మన మేలు కొరకే. స్తోత్రం. ఇది మనం గ్రహించుకోవాలి. కానీ నూతన పరచబడలేని మనసు ఒప్పుకోలేదేమో. అలాగుండే నాకు ఈ సమస్యలు ఎందుకు అని మనం తిరిగి ప్రశ్న అడుగుతారు. కాబట్టి ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి. ప్రభు ప్రేమ ప్రియులారా మన పరిస్థితులు మార్చేదనమాట. ఇంకా ప్రియులారా మనం చూసినట్లయితే రోమేలకు రాసిన పత్రిక 33వ వచనం, 34వ వచనం. దేవుని చేత ఏర్పరచబడిన వారి మీద నేరము మోపువాడెవడు? నీతిమంతులుగా తీర్చువాడు దేవుడే. శిక్ష విధించువాడెవడు? చనిపోయిన క్రీస్తు యేసే. అంతేకాదు మృతులలో నుండి లేచిన వాడును, దేవుని కుడిపార్శ్వమున ఉన్నవాడును, మన కొరకు విజ్ఞాపనము కూడా చేయువాడును ఆయన. ఆమేన్. ఇంకా ప్రియులారా మనం ముందుకు వెళ్ళినట్లయితే, ఇంకా మనం ముందుకు ప్రియులారా మనం చూసినట్లయితే, ఈ క్రీస్తు ప్రేమ నుండి మనల్ని ఎడబావాడెవడు? 35వ. క్రీస్తు ప్రేమ నుండి మనలను ఎడబాపు వాడెవడు? శ్రమయైనను, బాధ అయినను, హింస అయినను, కరువైనను, వస్త్రహీనత అయినను, ఉపద్రవమైనను, ఖడ్గమైనను మనలను ఎడబాపునా? ఎస్, క్యాన్ ఎనీథింగ్ ఎవర్ సెపరేట్ us from Christ's love? ఇప్పుడు క్రీస్తు ప్రేమ నుండి ప్రియులారా మనల్ని ఎడబాడడానికి లేదంటే దాని నుండి దూరం చేయడానికి దేనికైనా సాధ్యమా? ప్రశ్న అడుగుతాను అన్నమాట. మీకు ఆత్మీయ జీవితం ఎలా ఉంది? క్రీస్తు ప్రేమ, యేసుక్రీస్తు నా కొరకు మీ కొరకు ప్రాణం పెట్టాము. అదే ప్రాణం పెట్టిన దేవుడు సమాధిలో తిరిగి వచ్చి పరిశుద్ధాత్మ వలన వచ్చి మనలో వచ్చి మన ఆత్మతో కలిసి మనతో కలిసి ఇప్పుడు బ్రతుకుతాను. అనుదినం చేయం సంతోషం, సమాధి, నెమ్మది మనకు అనుగ్రహించి మనల్ని ముందుకు నడిపిస్తాం అనమాట. పాపం చేయకుండా పరిశుద్ధంగా సాతాను తంత్రాలు ఓవర్కమ్ చేసుకుని అనుదినం మనల్ని జయంతో నడిపిస్తున్నాం. ఇప్పుడు ఇలాగ బ్రతుకుతున్న ప్రియులారా మనల్ని క్రీస్తుతో కలిసి బ్రతుకుతున్న మనను ఎవరైనా లేదంటే ఏదైనా విషయాలు మనను దూరం చేస్తుందా? క్యాన్ ఎనీథింగ్ ఎవర్ సపరేట్ us from Christ's love? ప్రశ్న అనమాట. దానికి జవాబు మీరే చెప్పాలి. మీ బిల్డింగ్స్ మిమ్మల్ని క్రీస్తు ప్రేమ నుండి దూరం చేస్తుందా? లేదంటే కొందరు డబ్బు, లేదంటే కొందరు అంటే అందం,
కొందరు అంటే మన ఇస్రాయేల్ ప్రజలు మనం చూస్తున్నాం. ఇస్రాయేల్ ప్రజలను ప్రియులారా వారు దేవుడు నడిపించినప్పుడు, ముందుకు నడిపించినప్పుడు కొందరు స్త్రీలు గాని వారిను మనసు అందమైన కొందరు స్త్రీలు వారి మనసును డైవర్ట్ చేసుకొని ఆత్మలో సత్యములో ఆరాధన చేయకుండా బొమ్మను ఆరాధన చేసినట్టు మార్చినట్టు ప్రియులారా బైబిల్ గ్రంథం మనకు నేర్పిస్తుంది. కాబట్టి ప్రియులారా ఎలా ఉంది? ఏది మనల్ని ఎక్కువ ప్రభావం చేస్తుంది? క్రీస్తు ప్రేమ మనల్ని ఎక్కువ ప్రభావం చేస్తుందా, లేదంటే లోక ఆశలు మనల్ని ఎక్కువ ప్రభావం చేస్తుందా? డస్ ఇట్ మీన్ హీ నో లాంగర్ లవ్స్ us ఇఫ్ we have trouble of calamity? వాక్యం 35. క్రీస్తు ప్రేమ నుండి మనలను ఎడపాపు వాడెవడు? శ్రమ అయినను, బాధ అయినను, హింస అయినను, కరువైనను, వస్త్రహీనత అయినను, ఉపద్రవమైనను, ఖడ్గమైనను మనలను ఎడబాపున. గడ్గమైనను ఏది ప్రియులారా మనల్ని? గడ్గం కంటే గడ్గం కొన్నిసారి గడ్గం కానీ తుపాకీ కానీ సాతాను గడు అదే చూపిస్తాము అంటే ప్రాణభయం తీసుకొని వస్తాయి అనమాట. కాబట్టి ప్రియులారా క్రీస్తు ప్రేమ మనల్ని మన కొరకు ప్రాణం పెట్టిన క్రీస్తు ప్రేమ ప్రాణం కంటే ప్రభువును ప్రేమించే స్థాయికు మనల్ని నడిపిస్తాయి అనమాట. క్రీస్తు మనల్ని ఎదుగుతున్నప్పుడు అదే జరుగుతుంది అనమాట. మనం ప్రాణభయం నుండి మనకు బయటపడతాయి అనమాట. క్రీస్తు ప్రేమ ప్రియులారా మనం ఎదుగుతున్న కొలది ప్రాణభయం నుండి మీరు బయటపడుతుంది, మరణ భయం నుండి బయటపడుతుంది, రోగ భయం నుండి, తిరస్కార భయం నుండి, సాతాను తీసుకొని వస్తున్న ప్రతి భయం నుండి బయటపడతాయి అనమాట. క్రీస్తు ప్రేమ అంత పవర్ఫుల్ అనమాట. హల్లెలూయా. కాబట్టి ఆ ప్రేమ ప్రియులారా అపోస్తలుడైన పౌలు గ్రహించాము, అర్థం చేసుకున్నాం, అనుభవించాము అనమాట. దేవునికి స్తోత్రం. కాబట్టి మనం కూడా అనుభవించాలి క్రీస్తు ప్రేమ. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. క్రీస్తు ప్రేమ గ్రహించిన కొలది మనం బలవంతులుగా మార్చబడుతుంది, ధైర్యవంతులుగా మార్చబడుతుంది. క్రీస్తు ప్రేమ గ్రహించిన వ్యక్తులు స్తోత్రం వారు ధైర్యవంతులుగా మార్చబడుతుంది ప్రియులారా. అంత పవర్ఫుల్ అనమాట ఆ ప్రేమ. దేవునికి స్తోత్రం. గాడ్స్ లవ్ పవర్ఫుల్ అనమాట. అందుకొరకు బైబిల్లో రాయబడిన దేవుని ప్రేమ భయమును వెళ్ళగొట్టుతాయి అనమాట, వెళ్ళగొట్టుతాయి. కాబట్టి నీ ఫియర్ వెళ్ళిపోవాలంటే క్రీస్తు ప్రేమ లోతుగా గ్రహించుకోవాలి. ఇప్పుడు దాకా మీరు క్రీస్తు ప్రేమలో ఉన్నాము, ఇంకా భయం వెళ్ళిపోవడం లేదు అంటే ఇంకా లోతుగా ప్రేమలోనికి నన్ను నడిపించమని ప్రార్థన చేయాలి. మనల్ని ఇవ్వాలి అనమాట, వేరే మార్గం లేదు. మనల్ని ఇవ్వాలి, సమయం ఇవ్వాలి, మన జీవితాన్ని ఇవ్వాలి. ఇప్పుడు దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు శైలమండల లోతు కాదు, మొక్కలు లోతు కాదు, మొడ లోతు కాదు, ఇదవలసిన పరిశుద్ధాత్మ నిండి, వాక్యతో నిండి, క్రీస్తు ప్రేమతో నిండి భార్య ప్రియులారా అనేకులకు దీవెనకరంగా మార్చబడుతుంది. అనేకులు అంటే వారే బైబిల్లో రాయబడింది మీరు భూమికి ఉప్పు, మీరు లోకానికి వెలుగు అని చెప్పారు. వారే పరిశుద్ధాత్మతో నింపబడి యెరూషలేము యూదేయ సమరయ భూదిగంతం దాకా క్రీస్తు ప్రేమ వ్యక్తపరిచేవారుగా, బయలుపరిచేవారుగా, ప్రకటించేవారుగా మార్చబడతాయి అనమాట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇప్పుడు క్రీస్తుతో సహవాసం లేకుండా అది సాధ్యం కాదనమాట. కాబట్టి ప్రాముఖ్యమైన విషయం క్రీస్తుతో, యేసు క్రీస్తుతో ఉన్న సహవాసం ప్రియులారా చాలా చాలా ప్రాముఖ్యమైన విషయం అని సత్యం ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి. ఇంకా 38 మరణమైనను, జీవమైనను, దేవదూతలైనను, ప్రధానులైనను, ఉన్నవి అయినను, రాబోవునవి అయినను, అధికారులైనను, ఎత్తైనను, లోతైనను, సృష్టింపబడిన మరి ఏదైనను మన ప్రభువైన క్రీస్తు యేసునందలి దేవుని ప్రేమ నుండి మనలను ఎడపాప నేరవని రూఢిగా నమ్ముచున్నాను. ఆమేన్. రూఢిగా నమ్ముచున్నాను. హల్లెలూయా. ఏది కూడా యేసుక్రీస్తు ప్రేమ నుండి నన్ను వేరు చేయలేదు. స్తోత్రం. హల్లెలూయా. ఎంత స్ట్రాంగ్ అది. దేవునికి స్తోత్రం. కాబట్టి మనం కూడా వాక్యం రెవల్యూషన్ పొందాలి అనమాట. యేసే ప్రేమ అంత గొప్పది అనమాట ప్రియులారా. అదే యేసుక్రీస్తు పరిశుద్ధాత్మ వలన వచ్చి మనలో నివాస చేస్తున్నాం అనమాట. మనలో ఇప్పుడు నివాస చేస్తున్నాం, మనలో ఉన్నామన్నమాట. పరిశుద్ధాత్మ గొప్ప దేవుడు ఉన్నాడు. కాబట్టి ఆ ప్రేమ ప్రియులారా మనకు జయమనమాట, జయం ఇచ్చేది అనమాట. బైబిల్లో రాయబడింది జయమని కాదు, అత్యధిక జయం అనమాట. మామూలు జయం కాదు, అత్యధిక జయము, అత్యధిక విజయము పొందుచున్నాము. అత్యధిక విజయం అనమాట, ప్రతిరోజు జయం అనమాట. దేవునికి క్రీస్తు ప్రేమ చాలా పవర్ఫుల్ అనమాట. ప్రేమతో కనెక్ట్ ఉండాలి. కాబట్టి ప్రియులారా మన ఫిలిప్పీలకు రాసిన పత్రికలో ప్రియులారా మనం చూడవచ్చు. మా ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 7వ వచనం ప్రియులారా మనం చూసినట్లయితే ఈ ప్రేమ చేత పట్టబడిన ప్రియులారా సౌలుగా ఉన్న వ్యక్తి పౌలుగా మార్చబడిన పౌలు చెప్తున్న మాట అక్కడ రాయబడింది. మా 2వ అధ్యాయం 7-8 వచనం. మనుషుల పోలికగా పుట్టి 3వ అధ్యాయం 7-8. అయినను ఏవేవి నాకు లాభకరములై ఉండెనో వాటిని క్రీస్తు నిమిత్తము
నష్టముగా ఎంచుకొంటిని. నిశ్చయముగా నా ప్రభువైన యేసుక్రీస్తు నుండి నువ్వు గూర్చిన అతిశ్రేష్టమైన జ్ఞానము నిమిత్తమై సమస్తమును నష్టముగా ఎంచుకొనుచున్నాను. ఆమేన్. కాబట్టి అది శ్రేష్టమైన క్రిస్తు కూర్చున్న జ్ఞానాన్ని బట్టి, అంటే ప్రేమని బట్టి ఏం చేసాము, మిగిలినంతా కూడా పక్క పట్టేసాము అనమాట. నాకు క్రిస్తు చాలు, అంతే, దానికంటే ఇంకా ఏం లేదు. అది శ్రేష్టమైన జ్ఞానం. మిగిలిన ఎన్నో విషయాల కొరకు తన సమయం, గత కాలంలో సమయం స్పెండ్ చేసి ఉండొచ్చు. ఇప్పుడు క్రిస్తు ప్రేమ గ్రహించిన తర్వాత, పిలుపు వచ్చిన తర్వాత నాకు క్రిస్తు చాలు, క్రిస్తుతో నేను సమయం గడుపుతా. ప్రార్థన కానీ, ఆరాధన కానీ, వాక్యం కానీ, శుద్ధి కానీ, నేను క్రిస్తుతో బ్రతుకుతా, అంతే. హల్లెలూయా. అంత పవర్ఫుల్ అనమాట ఆ ప్రేమ. దేవునికి స్తోత్రం. అలాగే ఇప్పుడు ఇలా మనం చూసినట్లయితే పౌలు తన దేవుని పిలుపు వచ్చినప్పుడు దానికి లోబడామన్నమాట. ఇంకా తల్లిదండ్రులతో కానీ, ఇంకా సహోదరులతో కానీ, చుట్టాలతో ఎవరితో అడగలేదు. మన పరిస్థితి ఎలా ఉంది? తల్లిదండ్రులతో మనం ఏమో అందరితో అడుగుతారేమో, దానిలో చాలా మంది నో చెప్తారు. అప్పుడు మనం ఆగిపోతాయి. నేనైతే దేవుడు నన్ను పిలిచినప్పుడు నా తల్లిదండ్రులతో, సహోదరులతో ఎవరితో అడగలేదు. నాకు అర్థమైంది యేసుక్రీస్తు దేవుడు అని అర్థమైంది, నాకు నా మనసాక్షికి అర్థమైంది. దేవుడు అది రుజువు చేశామన్నమాట, దేవుడు అది చూపామన్నమాట. నాకు అర్థమైంది. అర్థమైన తర్వాత నేను ఏసే మేరు చాలు అంతే, నేను ఒప్పుకున్నా, అంతే. ఏసయ తర్వాత హృదయంలో యేసుక్రీస్తుని నమ్మాము, ఒప్పుకున్నాం. ఏసైనా ప్రభు అని ఒప్పుకున్నాం. నేను సంఘంతో, ఆ కాలంలో నేను వెళ్ళిన సంఘం పాస్టర్తో చెప్పాము, సగం విశ్వాసం చెప్పాము, నాకు బాప్టిజం ఇవ్వాలి. వారు వెంటనే ఒక కన్వర్షన్ జరిగినప్పుడు దాదాపు 40 మంది బాప్టిజం పొందాం. దానిలో ఒకరు నన్ను కూడా వారు తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక నామములో బాప్టిజం హల్లెలూయా పొందాలి అనమాట. అంటే క్రిస్తువుని హృదయంలో విశ్వసించి నోటితో ఒప్పుకున్న ప్రతి ఒక్కరు బాప్టిజం, తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక నామములో బాప్టిజం పొందాలి. కాబట్టి అపోస్తలుల గారి 8వ అధ్యాయంలో మనం చూడవచ్చు, ఫిలిప్పు ఆ వ్యక్తితో అడుగుతానమాట. అంటే ఆ వ్యక్తి అడుగుతానమాట, ఏంటది ఇక్కడ నీళ్ళు ఉంది కదా, ఇంకా బాప్టిజం ఇవ్వడానికి ఆటంకం ఏం లేదనమాట. ఇప్పుడు నీళ్ళు ఉంది, బాప్టిజం ఇచ్చేస్తామన్నమాట. అలాగే ఇప్పుడు అపోస్తలుల గారి 10వ అధ్యాయంలో ప్రియులారా మనం చూస్తున్నాం, పరిశుద్ధాత్మ దేవుడు పేతురు, పరిశుద్ధాత్మతో నింపబడిన పేతురు ప్రసంగం చేసుకున్నప్పుడు అక్కడ కూడి వచ్చిన ప్రజలు మీద అన్యులుగా ఉన్న వారు మీదే కూడా దేవుని ఆత్మ వచ్చామన్నమాట. వారు కొందరు యూదులు ఉండవచ్చు, యూదులు సరే, వారు రక్షణ పొందలేని వారు అయినప్పుడు కూడా వారు మీదే ఆ దేవుని ఆత్మ దిగి వచ్చామన్నమాట. వారందరూ పరిశుద్ధాత్మతో నింపబడే. కాబట్టి పరిశుద్ధాత్మతో నింపబడిన వీరును బాప్టిజం ఇవ్వడానికి మనం అడ్డుపడడానికి వీలు లేదనమాట. కాబట్టి తర్వాత ప్రియులారా మనం చూస్తున్నాము, వారికి బాప్టిజం ఇచ్చేస్తాం యేసు నామములో. హల్లెలూయా. కాబట్టి ప్రియులారా మనం చూసినట్లయితే, కాబట్టి యేసుక్రీస్తు కూర్చున్న అది శ్రేష్టమైన ప్రేమని బట్టి ప్రియులారా యథకాలములో పాత అందు కూడా వదిలిపెట్టుకొని పౌలు యేసుక్రీస్తుతో కలిసి ముందుకు పరిగెత్తుకొని వెళ్ళామన్నమాట. దేవునికి స్తోత్రం. ఇప్పుడు దేవుని పిలుపు పొందిన ప్రియులారా మనం కూడా ముందుకు వెళ్ళాలి, యేసుక్రీస్తుతో కలిసి ముందుకు వెళ్ళాలి. వెనుక కాదు, ముందుకు వెళ్ళాలి. సాతానేమో మనల్ని లాగేస్తాము బ్యాక్కు, పాపంలో పడినట్టు, లోకాశల్లో పడినట్టు. యేసుక్రీస్తు ఏమో దేవుని ప్రేమ మనను ముందుకు నడిపిస్తుంది. దేవుని ప్రేమ పరిశుద్ధంగా బ్రతికినట్టు ముందుకు నడిపిస్తుంది. పరిశుద్ధాత్మ వరాలు నింపబడి దేవుని ప్రేమ సువార్త ప్రకటించి అనేక దర్శనంలోకి నడిపించి అనేకలకు తల్లి కుమార పరిశుద్ధాత్మ త్రియేక నామములో బాప్టిజం ఇచ్చి అనేక సంఘాలు కట్టబడినట్టు దేవుని ప్రేమ మనను బలపరుస్తుంది. పరిశుద్ధాత్మ దేవుడు మన నుండి బలపరిచి ముందుకు నడిపిస్తుంది. దుష్టుడైన సాతానేమో మనం డైవర్ట్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నాడు. కాబట్టి ప్రియులారా మనం పరిశుద్ధాత్మలో ఆధారపడి ముందుకు ప్రియులారా మనం వెళ్ళాలి. దేవునికి స్తోత్రం. ఇంకా ప్రియులారా మనం చూస్తుంటే యేసుక్రీస్తు ప్రేమ చేత పట్టబడిన వారికి చాలా మేలు ఉన్నాయి. దానిలో ఒక విషయం ప్రియులారా మనం చూస్తుంటే పౌలు చెప్తున్నమాట, నేను మొదటి పునరుద్ధానములో నేను పాల్గొందాలి. యేసుక్రీస్తు రాకడలో నేను ఎత్తపడాలి. అంటే నేను సిద్ధపడిన వ్యక్తి ఉండాలి, రాకడలో ఎత్తపడాలి. మొదటి పునరుద్ధానములో పాల్గొందే వారు ధన్యులు. ఎందుకంటే వారికి రెండో మరణం మనకి అధికారం లేదు. రెండో మరణం అంటే నిత్యం దేవుని నుండి దూరం అవడం అనమాట. అగ్నిలో నిత్యం వారు ఆత్మ సాతానుతో కలిసి కాల్చివేయబడే అనుభవం అనమాట. కాబట్టి పౌలు కోరుతున్న విషయం, నాకు అది వద్దు, నాకు అవసరం మొదటి పునరుద్ధానములో యేసుక్రీస్తు వచ్చినప్పుడే అప్పుడే నేను ఎత్తపడాలి. కాబట్టి మన కోరిక ఏంటిది? దేవునికి స్తోత్రం. మన కోరిక ఏంటిది? యేసుక్రీస్తు రాకడలో ఎత్తపడానికి మన సిద్ధపాటు కలిగిన వారు ఉండాలి. యేసుక్రీస్తు వచ్చినప్పుడు వెళ్ళడానికి మన సిద్ధం కలిగి ఉన్నామా? అలా ఉంది మన బ్రతుకు. లేదంటే మనం లోగాసులు, లేదంటే భూమిలో ఉన్న ఎన్నో విషయాలు మన మనసులో బాధ, దుఃఖం, నిరాశ అంత తెచ్చుకొని పెట్టి ఆ విషయాలు అంతా మర్చిపోయి వేరే విషయాల మీద మన మనసు అంత పెట్టుకొని మనం లోగానుసరంగా మనం బ్రతుకుతున్నామా?
కాబట్టి ప్రియులారా మనం చూసినట్లయితే 2వ అధ్యాయము 13వ దినం 3వ అధ్యాయం 13వ దినం పిలుపులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 13వ దినం. సహోదరులారా, నేనిదివరకే పట్టుకొని ఉన్నానని తలంచుకొనను. అయితే ఒకటి చేయుచున్నాను, వెనుక ఉన్నవి మరచి ముందున్న వాటి కొరకై వేగిరపడుచు. ఆమె ముందున్న వాటి కొరకు అంటే పిలుపు కొరకు దేవుడు పిలిచారు, దాని కొరకు ముందుకు వెళ్తున్నాం అనమాట. లేదు, దాని కొరకు మనం కూడా దేవుని పిలుపు ఉందని మనం ముందుకే వెళ్ళాలి, కానీ వెనుకకు పిల్లల మనం దేశ వెళ్ళవద్దు. ఇదని కొరకు 2వ అధ్యాయం 14వ వచనంలో రాయబడి ఉంది, హెవెన్లీ ప్రైజ్ మనం పొందాలి, బహుమానం పొందాలి అనమాట. బహుమానం పొందాలి. ఆ బహుమానం ఏం లేదు ప్రియులరా, అనేక బహుమానాలు దానిలో ఉండవచ్చు. కిరీటాలు కానీ బైబిల్లో రాయబడింది, కిరీటం కానీ చాలా ఆశీర్వాదం ఉంది. కానీ దానిలో గొప్ప బహుమానం ప్రియులరా మనం చూసినట్లయితే దేవుడు అనమాట, మనకు క్రిస్తు అనమాట. దేవునికి స్తోత్రం. జీవగల దేవుడే మన సొత్తుగా ఉండడం అనమాట. కాబట్టి బైబిల్ గ్రంథం మనకు నేర్పిస్తుంది, యేసు క్రీస్తు రక్తం చేత మనల్ని కొని మనల్ని సొత్తుగా మార్చాము. అలాగే దేవుడు మనం సొత్తుగా అనమాట. దేవుడే మన ఆశీర్వాదం అనమాట. దేవునితో నిత్యమైన రిలేషన్, నిత్యమైన సహవాసం అదనమాట. దేవుడు అనమాట. దేవునికి గొప్ప బహుమానం దేవుడు అనమాట. ఇంకా దానికంటే గొప్ప బహుమానం ఏది లేదనమాట. దేవునికి స్తోత్రం. కాబట్టి ఆ బహుమానం కొరకు మనం ముందుకు వెళ్ళాలి అనమాట. యేసు క్రీస్తుతో పరిశుద్ధాత్మతో కలిసి నింద అయినా సరే, ఇన్సల్ట్ అయినా సరే, అపమానాలైనా సరే, ఏదైనా సరే ప్రియులారా మనం క్రీస్తు కొరకు ముందుకు ప్రియులారా వెళ్ళినట్టు దేవుడు ప్రియులారా కృప అనుగ్రహించుగాక. కాబట్టి 3వ అధ్యాయము ప్రియులారా 19వ వచనములో మనం చూడవచ్చు, మన పౌర స్థితి గురించి ప్రియులారా రాయబడింది. అంటే భూ సంబంధమైన వాటిని అందు మనస్సు ఉంచుకోవద్దనమాట. కొందరేమో భూ సంబంధమైన విషయం మీదే మనసు పెడతారు, కొందరేమో క్రిస్తు మీదే మనసు పెడతారు. కాబట్టి క్రిస్తు మీదే మనసు పెట్టడం చాలా గొప్ప విషయం. కొందరేమో భూ సంబంధం విషయాలు దాని కొరకే బ్రతకంతా కూడా, కొందరేమో క్రిస్తు కొరకు బ్రతుకుతారు. కాబట్టి క్రిస్తు కొరకు బ్రతకడం ప్రియులారా చాలా గొప్పది. కాబట్టి క్రిస్తు కొరకు ప్రియులారా బ్రతుకుతున్నప్పుడు మనకు దేవుడు ఇవ్వబోతున్న గొప్ప బహుమానాలు ప్రియులారా, గొప్ప విషయం ప్రియులారా మనం చూసినట్లయితే 20వ వచనం 21వ వచనం కూడా చదివి ప్రియులారా మనం ముగిస్తాం. దేవునికి స్తోత్రం. మన పౌరస్థితి పరలోకమందున్నది. అక్కడ నుండి ప్రభువైన యేసుక్రీస్తు అను రక్షకుని నిమిత్తము కనిపెట్టుకొని ఉన్నాము. సమస్తమును తనకు లోబరుచుకున్న జాలిన శక్తి బట్టి ఆయన మన దీన శరీరమును తన మహిమగల శరీరమునకు సమరూపము గల దానిగా మార్చును. ఆమేన్. మన దీన శరీరం, ఈ శరీరం ఇప్పుడు ఉన్న ఈ మట్టి శరీరాన్ని దేవుడు మహిమా శరీరంగా మార్చాడు. అది గొప్ప విషయం అన్నమాట. అది మనకు జరగాలి. దేవునికి స్తోత్రం. అది దేవుడు చేస్తాడు. సువార్త దేవుని ఎప్పుడు పొందినా మనకు అది లేదంటే ఇప్పుడు మన శరీరంలో నొప్పి, రకరకాల ప్రాబ్లమ్స్ ఉంది. ఎందుకంటే ఈ పాపాన్ని బట్టి అనమాట, సిన్ఫుల్ న్యాచురల్ బట్టి. కానీ ఈ బాడీలో ఇప్పుడు క్షయం జరుగుతుంది అనమాట, డీకే జరుగుతున్నాయి. అది మానవులందరికీ జరుగుతుంది అనమాట, పాపం ద్వారానే. అంటే దానికి పరిష్కారం. కాబట్టి డీకే, క్షయం, మరణం, ఆత్మీయ మరణం నుండి దేవుడు విడిపించాడు. కాబట్టి ప్రియులారా దేవుడు మనకు మహిమ, క్రిస్తును నమ్మిన మనకు దేవుడు మహిమ అనుగ్రహించాం, మహిమలో మనం ఎదుగుతున్నాము. కాబట్టి దేవుని ప్రేమలో ప్రియులారా అనుదినం మనం ఉండే మహిమ నుండి అధిక మహిమలోనికి మనం వెళుతాం అనమాట. అది మాత్రం కాకుండా యేసుక్రీస్తు అక్కడలో నిత్య మహిమ, ఇటర్నల్ గ్లోరీ. అంటే మనం ఈ శరీరం కూడా టోటల్ గా మీ శరీరం, నా శరీరం కూడా మహిమ శరీరంగా మార్చబడుతుంది అనమాట. స్తోత్రం. హల్లెలూయా. తర్వాత నొప్పి ఉండలేదు, రోగాలు ఉండలేదు, బాడీ వీకెన్స్ అనిపించలేదు, ఏమీ ఉండలేదు. అలాంటి ఉన్న శరీరం కూడా యేసుక్రీస్తు రెండవ రాకడలో ఎత్తపడిన గుండెలో మనం ఉన్నప్పుడు ప్రియులారా దేవుడు మనకి అనుగ్రహిస్తాడు. అది వాగ్దానం అనమాట. మహిమా శరీరం కలిగి నిత్య ప్రభువును ఆరాధించుకోవడం. దానిలో మనకు 24 hours కూడా ప్రార్థన ఆరాధన చేసుకోవచ్చు. ఇప్పుడు చాలా మంది అనుకున్నారు, అది నాకు 24 hours ప్రభువుని ఇప్పుడే మట్టి శరీరంలో ఉన్నప్పుడే ప్రభుత్వం 24 hours ప్రార్థన చేయాలి, 24 hours ప్రభు కొరకు పరిచయం చేయాలి, ఆరాధించాలి, స్తుతించాలి అని కొందరు కోరుతున్నారు. మంచిది. కానీ యేసుక్రీస్తు రెండవ రాకడలో దేవుడు అనుగ్రహిస్తాడు. మహిమా శరీరం అనుగ్రహించిన తర్వాత మనకు స్తోత్రం 3 పూట మన తినాలి లేదు, అంటే మనకు బలహీనంగా ఉండలేదన్నమాట. ప్రియులు ఎల్లప్పుడూ ఆరోగ్యవంతులుగా బ్రతుకుతుంది. నొప్పి ఉండలేదు, బాధ ఉండలేదు, వీక్నెస్ లేదనమాట. అలాంటి మహిమా శరీరం ప్రభు ఇస్తాడు. ప్రభు త్వరగా వస్తామని చెప్పినా కాబట్టి త్వరగానే జరుగుతాయి, బాధపడే అవసరం లేదు. మహిమా శరీరం ఇలాగే నిత్యం ప్రభుత్వం ఆనందం, నిత్య సమాధానం, నిత్య ఆనందం, నిత్యం. కాబట్టి యేసుక్రీస్తు ప్రేమ ఒక రోజు కాదు, 70 సంవత్సరం కాదు, 120 సంవత్సరం కాదు, నిత్యమైన అనుభవించాలని ప్రభు కోరుతుంది.
కాబట్టి మనం ఎంత అనుభవించినా ఇక లోతైన అనుభవంలోనికి దేవుడు నడిపిస్తాడు. అంత ప్రేమమయుడు అనమాట మన యేసుక్రీస్తు అని సత్యం ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి యేసుక్రీస్తు ప్రేమ మనం గ్రహించుకోవడానికి దేవుడు ఏం చేశాడు? భూమిలో మనం బ్రతికినప్పుడు సగర పరిశుద్ధులతో పరిశుద్ధాత్మ నడిపిపులో ప్రేమ మనం దాని యొక్క లోతు వెడల్పు ప్రియులారా మనం లోతు వెడల్పు పొడుగు ఎత్తు అని గ్రహించినట్టు పరిశుద్ధాత్మ దేవుడు మనకు భూమిలో బ్రతికినంత కాలం దేవుడు సహాయం చేస్తాడు. అలా క్రిస్తునందు నిద్రించిన తర్వాత లేదని యేసుక్రీస్తు రెండవ రాకడ ఎత్తబడిన తర్వాత ప్రియులారా యుగ యుగాలు అనమాట ప్రేమ స్తోత్రం హల్లెలూయా. కాబట్టి స్తోత్రం అలాగే బ్రతకడం దేవుని చిత్తం అనమాట. కాబట్టి మహిమా శరీరం కూడా దేవుడు అనుగ్రహిస్తాడు. దేవునికి స్తోత్రం. కాబట్టి ప్రతి సమస్యలకు పరిష్కారం యేసుక్రీస్తు అని సత్యం ప్రియులారా మనం అర్థం చేసుకొని ఇదే క్రిస్తుని పరిశుద్ధాత్మం దింపబడి మనం ప్రకటించాలి అనమాట. దేవునికి స్తోత్రం. ఎందుకంటే అనేకలు ఆత్మీయంగా మరణించిన స్థాయిలో ఉన్నాం. కాబట్టి మీరు నిత్య జీవనం పొందారు, రక్షణ పొందారు. మీరు ఇప్పుడు బ్రతికి ఉన్నాం క్రిస్తుతో. కానీ అనేకలు క్రిస్తుతో సంబంధం లేదు కాబట్టి అనేకలు దేవుని ప్రేమ గ్రహించకుండా పరిశుద్ధంగా లేకుండా అనేకలు చనిపోయిన స్థాయిలో ఉన్నాం. కాబట్టి వారిను బయటకు తీసుకొని రావడానికి కొరకు దేవుడు నన్ను దేవుడు బలంగా వాడతారు. ప్రేమతో నిండి, ఆత్మతో నిండి, వాక్యతో నిండి దేవుడు నన్ను బలంగా వాడతారు అనమాట. కాబట్టి ప్రియులారా మనకు దేవుని చేతుల్లో సమర్పిస్తాం. ప్రభుత్వ ప్రార్థనిస్తే నన్ను కూడా మీ ప్రేమతో కుమ్మరించము, నన్ను కూడా మీ చిత్తానుసారం వాడుకోము తండ్రి అని ప్రార్థన ఇస్తాం. హల్లెలూయా. నన్ను కూడా బలపరచము ప్రార్థన ఇస్తాం. దేవుడు బలపరుస్తాడు, తప్పకుండా బలపరుస్తాడు. ప్రియులారా ప్రార్థన ఇస్తాం. కాబట్టి క్రిస్తు కొరకు ప్రియులారా మీరు నిలబడుతున్నప్పుడు నా రాజ్యం నీది మొదటి వెదుగుడి మీకు అవసరాలు తప్పకుండా తెరచబడదు. క్రిస్తు కొరకు నిలబడుతున్న మీకు మీ పిల్లల విషయం బాధపడే అవసరం లేదు. చక్కని సాటైన సగారి దేవుడు ఇస్తాడనమాట. క్రిస్తు కొరకు ఆమె నిలబడుతున్న మీకు మీ కుటుంబ జీవితాలు ఫలిస్తాయి అనమాట. మీ పిల్లలను చూస్తారు. గర్భంలో యెహోవా శాస్త్రం బహుమానం దేవుడు ఇస్తాడు. క్రిస్తు కొరకు గట్టిగా నిలబడి దేవుడు అనుగ్రహిస్తాడు అనమాట. దేవునికి పవర్ ఉంది అనమాట. దేవునికి స్తోత్రం. క్రిస్తు కొరకు నిలబడినప్పుడు అప్పు తొలిపోతాయి అనమాట. దారిద్ర్య సెలవుల్లో యేసయ్య మోసుకొని మన్నించారు. క్రిస్తునందు దేవుడు నరవందలుగా మార్చారు. ఇప్పుడు క్రిస్తు కొరకు నిలబడుతున్న ప్రియులారా మనల్ని దేవుడు సర్వసమృద్ధి అనుభవంలోనికి దేవుడు నడిపిస్తాడు. ఎందుకొరకంటే ఇద్దరులకు మీరు సహాయం చేసే బిడ్డగా ఉండాలి అనమాట. ఇద్దరులకు సహాయం చేసేవారు, కన్నీరు తెరచేవారు, గాయాలు కట్టేవారు, వారికి ఓదార్పు చేసే బిడ్డగా, వారిని బలపరిచే బిడ్డగా ఉండాలి అనమాట. సంఘర్షణ కొరకు దేవుడు వాడతారు. క్రిస్తు కొరకు నిలబడుతున్న వారు సంఘర్షణ కొరకు దేవుడు చాలా బలంగా వాడతారు అనమాట ఈ కాలంలో. కాబట్టి ఇది ప్రియులారా, కాబట్టి యేసుక్రీస్తు ఉన్న ప్రేమలో ప్రియులారా మనం కొనసాగిస్తాం. హల్లెలూయా. యేసుక్రీస్తుతో ప్రేమలో మనం కొనసాగిస్తాం. అదే మనకు జయం, అత్యధిక విజయం అనుగ్రహించదని సత్యం ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి క్రిస్తు మనకు మాత్రం కాదు, అనేకులకు క్రిస్తు అవసరం అనమాట. కాబట్టి ప్రతి ఒక్క మనిషికి అవసరం క్రిస్తు అనమాట. నిత్య జీవన రక్షణ క్రిస్తు ద్వారా మాత్రమే, పాపక్షమానం అపవాది క్రియలు లేమైపోవాలని క్రిస్తు ద్వారా మాత్రమే సాధ్యం. కాబట్టి ఈ క్రిస్తు మనం చెప్పేవారి ఉండాలి ప్రియులారా. మనం లేవాలి అనమాట, లేవాలి. ఇప్పుడు మీరు ఒకవేళ ఆత్మీయంగా మీరు నిద్రలో ఉన్నారేమో, కానీ బైబిల్ గ్రంథం మనకు నేర్పిస్తే ఎఫెసీయులు 4వ అధ్యాయంలో రాయబడింది ఆత్మీయంగా నిద్రలో ఉన్నవారు లేవమని రాయబడింది. అంటే కాబట్టి మనం లేవాలి అనమాట. ఇదే సమయం మనం లేవాలి అనమాట. కాబట్టి తండ్రిని దేవుడు యేసుక్రీస్తును పరిశుద్ధాత్మ వల్ల లేపామనమాట సమాధి అనుభవం నుండి. ఇప్పుడు అదే పరిశుద్ధాత్మ దేవుడు నాలో మీరు ఉన్నా కాబట్టి పరిశుద్ధాత్మ దేవుడు మనను లేపుతాడు. క్రిస్తు కొరకు మనను లేపుతాడు. ఒకవేళ మీరు నిద్రలు ఉన్నారేమో, కొందరు ఆత్మీయంగా నిద్రలు ఉన్నారు, ఇది మనం లేపబడాలి. మన పరిశుద్ధాత్మ నింపబడి నడవబడాలి. పరిశుద్ధాత్మ నింపబడి వాడబడే సమయం అనమాట. ఇది మంచి సమయం అనమాట. టుడే మనకు మంచి సమయం. చాలా మంది అనుకున్నారు రేపు దేవుడు మంచి రోజు ఇస్తాడు, ఎల్లుండి రేపు ఇలాగే కొందరు వెళ్తారు. తర్వాత ఒకరోజు సమాధి అనుభవం, లేదంటే యేసుక్రీస్తు రాకడ తర్వాత సమయం అయిపోయింది అని చెప్తారు. ఇప్పుడు కాదు, ఇదే టుడే అనమాట. దేవునికి ఇది శ్రేష్టమైన రోజు అని సత్యం పరిహారం మనం గ్రహించుకోవాలి. అపవాది మనల్ని మోసం చేయవద్దనమాట. క్రిస్తు గురించి ప్రకటించడానికి ఇది మంచి రోజు అనమాట. ఇప్పుడు మన భూమిలో ప్రతి ఉన్నాం. ఇప్పుడు ఎల్ల కాలంలో ఈ భూమిలో నేను మీరు ఉండలేదనమాట. మనం ఉండలే. ఒకరోజు మనం వెళ్ళాలి అనమాట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రభు వస్తాడు. మన సమయం కూడా దేవుడు లిమిటెడ్ సమయం మాత్రం ఈ భూమిలో మనకి ఇచ్చామని సత్యం అర్థం చేసుకోవాలి. అన్లిమిటెడ్ ఇవ్వలేదు. అది గ్రహించుకొని సమయం సద్వినియోగం చేసుకోవాలి. లేదో నాకు సమయం దొరకలేదు ప్రభు అని చెప్పడానికి వీల్లేదు. టుడే సమయం అనమాట. దేవునికి స్తోత్రం. దేవుడు ఇచ్చిన సమయం ఇది. దేవుడు ప్రియులారా మనకు సమయం ఇచ్చాం. హల్లెలూయా. ఏదో విధంగా సమయం వచ్చిందేనే కాదు, దేవుడు ఈ రోజు నాకు మీకు ఇచ్చేసామనమాట. కాబట్టి ఈ రోజు మనం ఎలాగ ఇది వాడతారు,
పరిశుద్ధాత్మతో కలిసి ఇది వాడుకోవడం నేర్చుకోవాలి. ఈ రోజు మనం దేవుడి చిత్తానుసారంగా ప్రియులాది వాడుకోవడం నేర్చుకోవాలి. దేవుడు నేర్పిస్తాడు. పరిశుద్ధాత్మ దేవుడు మంచి బోధకుడు నేర్పిస్తాడు. ఈ టుడే దేవా నేను ఎలాగ ఇది వాడబడాలి అని మనం ప్రార్థన చేసినప్పుడు దేవుడు చెప్తారు, ఇలాగ చేసుకోవాలి, మాట్లాడు దేవుడు. అప్పుడు అలాగ మనం ముందుకు వెళుతున్నప్పుడు క్రిస్తు కొరకు ప్రియులారా మనం బ్రతున్నప్పుడు అన్నిటికీ మన బహుమానం అనమాట, అన్నిటికీ రివార్డు, ఆశీర్వాదం అనమాట. ఆశీర్వాదం మీద ఆశీర్వాదం. ఇప్పుడు ఇలా క్రిస్తు కొరకు నిలబడదాం, ప్రార్థన చేస్తాం. పరిశుద్ధ మా ప్రేమ గల తండ్రి, మీరు అనుగ్రహించిన మంచి సమయాన్ని బట్టి దేవా స్తుతిస్తున్నాం, ఆరాధిస్తున్నాం తండ్రి. దేవా మీరు ప్రాణం బట్టి మమ్మల్ని ప్రేమించండి, ఆరాధిస్తున్నాం తండ్రి. ప్రాణం బట్టి వేసే పరిశుద్ధాత్మ వలన మాలో వచ్చి మమ్మల్ని కూడా దేవా ప్రేమించినట్టు తండ్రి, ఇద్దరిని దేవుని ప్రేమించినట్టు, అలాగే నిన్ను వాళ్ళ పురువాన్ని ప్రేమించమని చెప్పినట్టు మమ్మల్ని కూడా తండ్రి లోతైన అనుభవం నుండి వేసే మీ ప్రేమ నుండి మమ్మల్ని కూడా ఈ కాలంలో వాడుతూనే ఉండి దేవా స్తుతిస్తున్నాం తండ్రి. ఓకే ఆరాధన ఓకే ఆరాధన ఆరాధన ఓకే డబ్బకరబిన సోలు కొరబిదే అలగాబన ఆరాధన ఓకే డంబకరబిన సోలు కొరబిదే దేవా నూతన అభిషేకంతో ప్రతి ఒక్కరిని నింపమని ప్రార్థన ఇస్తున్నాం తండ్రి. ప్రభావ నింపబోతండి, మమ్మల్ని నింపబోతండి, ప్రేమతో నింపబోతండి. ప్రతి ఒక్కరి నుండి ప్రేమ ప్రవహించినా కానీ ప్రార్థన ఇస్తున్నాం. క్రిస్తు ప్రేమ ఎల్లప్పుడూ అది ప్రవహించినా కానీ ప్రార్థన ఇస్తున్నాం తండ్రి. ప్రతి అబాధికారులు లేమైపోయిన అనేక దేవా మీ ప్రేమ ద్వారా లేమైపోయినాక దనేమో సార్త ప్రేమ దూరమైపోయినాక తండ్రి, సెల్ఫిష్ నుండి విడిపించుకుందండి దేవా, ఫియర్ నుండి విడిపించుకుందండి, అభయధర నుండి విడిపించుకుందండి దేవా. పరిశుద్ధమైన మీ ప్రేమ అది ప్రవహించినాకని ప్రార్థనిస్తున్నాం తండ్రి. ప్రతి ఒక్కరు అది అధికంగా అనుభవించినాకని ప్రార్థనిస్తున్నాం. సమస్త పరిశుద్ధులతో కలిసి దేవా మీ ప్రేమ దాని యొక్క విడల్పు, ఆమె పొడుగు, లోతు, ఎత్తు గ్రహించినట్టు హోలీ స్పిరిట్ మాకు అందరికీ దేవా సహాయమని ప్రార్థనిస్తున్నాం తండ్రి. దేవా క్రీస్తు దేవా కొరకు తండ్రి మమ్మల్ని పిలిచిన వందనాలు. మీ ప్రేమ చేత మమ్మల్ని పట్టుకున్న వాటిని స్తుతిస్తున్నాం తండ్రి. దేవా యేసు మీరు మాకు చాలు తండ్రి, ఎల్లప్పుడూ మీతో కలిసి ఉండినట్టు కృప చూపు తండ్రి. మీ ప్రేమ లోతు అనుభవంలోనికి మమ్మల్ని నడిపిస్తున్నట్టు వందనాలు తండ్రి. ఈ ప్రేమ మా రాష్ట్రం దేశంలో ఉన్న ప్రజలందరినీ గ్రహించినట్టు హోలీ స్పిరిట్ దేవా సహాయం చేయమని ప్రత్యేక ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఓ ఎడాబా కరబిన్ అందరిని ప్రేమించే వేస్తే మీకు వందనాలు తండ్రి. అందరికీ మేలు వేస్తే మీ గొప్ప ప్రేమని బట్టి ఆరాధిస్తున్నాం తండ్రి. శత్రులుగా ఉన్నప్పుడు కూడా మీరు మమ్మల్ని ప్రేమించినట్టు మమ్మల్ని శుద్ధిస్తున్నాం తండ్రి, ఆరాధిస్తున్నాం తండ్రి. దేవా ప్రేమని బట్టి ఆరాధన తండ్రి. వేసే మీకు స్తోత్రం తండ్రి. ప్రతి ఒక్కరిని దేవా మీ ప్రేమతో కుమ్మరించుము తండ్రి. అలాగే తండ్రి ప్రతి ఒక్క కుటుంబ జీవితాలు తండ్రి వాక్యానుసారంగా కట్టబడినా కానీ ప్రార్థనిస్తున్నాం. ఆశీర్వాదాలు ప్రతి ఒక్క ఫ్యామిలీ దేవా వారు అనుభవిస్తున్నా కానీ ప్రార్థనిస్తున్నాం తండ్రి. దేవా మీ ప్రేమ ద్వారా ప్రతి ఒక్కరు మేలు దేవుని యేసులో అనుభవించినా కానీ ప్రార్థనిస్తున్నాం తండ్రి. ఆగిపోయిన ఆశీర్వాదాలు దేవా మీ ప్రేమ ద్వారా మీ దారులు తెరబడినా కానీ ప్రార్థనిస్తున్నాం తండ్రి. స్నేహ, కోపం, పగ, చేదు ద్వారా సాతాను ఆపిన దారులు అది దేవా మీ ప్రేమ చేత యేసులో తెరబడినా కానీ ప్రార్థనిస్తున్నాం తండ్రి. ఓ డబ్బా కరబిన కుడి వచ్చిన ప్రతి ఒక్కరు పేరు పేరు దీవిస్తున్నాం తండ్రి. లోతు అనుభవంలోనికి పరిశుద్ధాత్మతో మీరు నడిపిస్తున్నట్టు వందనాలు తండ్రి. త్వరగా వస్తామని చెప్పిన మీకు వందనాలు తండ్రి. మీరు అక్కడ మేమందరం మెత్తపడిన గుండెలు ఉండే కృప చూపుని ప్రార్థనిస్తున్నాం తండ్రి. మహిమా శరీరం మాకు త్వరగా ఇవ్వబోతున్నాడు, స్తుతిస్తున్నాం తండ్రి. దేవా మీకు ఆరాధన తండ్రి. ఎల్లప్పుడూ దేవ పరిశుద్ధాత్మ తోడుగా ఉన్నవాటి వందనాలు తండ్రి. ఇప్పుడు వచ్చిన ప్రతి ఒక్కరిని పేరు మీద దీవిస్తున్నాను. నేను రాజు ఇది మొదటి వెదగొడి ఇప్పుడు ఆయన అనుగ్రహిస్తామని వాగ్దానం చేస్తున్నట్టు క్రిస్తు కొరకు నిలబడుతున్న వీరు అవసరాలు అద్భుతంగా యేసులో దేవా మీ వాక్యానుసారంగా తీర్చబడినా కానీ ప్రార్థనిస్తున్నాం తండ్రి. బలమైన దూదలు పనిచినాక తండ్రి, ఆత్మీయంగా, మానసికంగా, శారీరంగా, ఫైనాన్షియల్ ప్రతి ఏరియాలో హోలీ స్పిరిట్ దేవా మీరు కార్యం చేస్తున్నట్టు వందనాలు తండ్రి. దేవదూతలు పనిచేస్తున్నట్టు వందనాలు తండ్రి. ప్రతి ఒక్కరు అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు, సూర్యకార్యాలు అనుదినం ఆమె అనుభవిస్తున్నట్టు సుధిస్తున్నాం తండ్రి. కూడా గొప్ప కార్యాలు మీరు చేయబోతున్నట్టు మేమందరం ఆరాధిస్తున్నాం తండ్రి, సుధిస్తున్నాం తండ్రి. మహిమ ఘనత మీకు అభిస్తున్నాం. యేసునామములో ప్రార్థన ఇస్తున్నాము గొప్ప మా పరమ తండ్రి. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా హల్లెలూయా నీకే ఆరాధన. హల్లెలూయా హల్లెలూయా నీకే ఆరాధన. సమకూర్చు వారికి ఆరాధన, మాకు సమకూర్చు వారికి ఆరాధన. యెహోవా ఈరే, యెహోవా ఈరే, సమకూర్చువారు మీరే, మాకు సమకూర్చువారు మీరే, మాకు సమకూర్చువారు మీరే. ముదిమి వయసులో
గర్భము తెరిచితివే, బహుమానంబుని తిరిగి బలిగా కోరితివే. ముదిమి వయసులో గర్భము తెరిచితివే, బహుమానంబుని తిరిగి బలిగా కోరితివే. అబ్రహామును సమకూర్చి నా యెహోవా ఈరే, అబ్రహామును సమకూర్చిన యెహోవా ఈరే, సమకూర్చు వారికి ఆరాధన, మాకు సమకూర్చు వారికి ఆరాధన. యెహోవా ఈరే, యెహోవా ఈరే, సమకూర్చువారు మీరే, మాకు సమకూర్చువారు మీరే, మాకు సమకూర్చువారు మీరే. ధనము పోయినా, ఘనత పోయినా, బలము పోయినా, కన్న బిడ్డలు లేకున్నా. ధనము పోయినా, ఘనత పోయినా, బలము పోయినా, కన్న బిడ్డలు లేకున్నా. యోబుకు సమకూర్చినా యెహోవా ఈరే, యోబుకు సమకూర్చినా యెహోవా ఈరే, సమకూర్చు వారికి ఆరాధన, మాకు సమకూర్చు వారికి ఆరాధన. యెహోవా ఈరే, యెహోవా ఈరే, సమకూర్చువారు మీరే, మాకు సమకూర్చువారు మీరే, మాకు సమకూర్చువారు మీరే. హల్లెలూయా, హల్లెలూయా నీకే ఆరాధన, హల్లెలూయా, హల్లెలూయా నీకే ఆరాధన, సమకూర్చు వారికి ఆరాధన, మాకు సమకూర్చు వారికి ఆరాధన, సమకూర్చు వారికి ఆరాధన, మాకు సమకూర్చు వారికి ఆరాధన. హల్లెలూయా, స్తోత్రం యేసయ్యా, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. ప్రార్థన చేయండి, ప్రార్థన చేయండి. హల్లెలూయా, యేసయ్యా నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు తండ్రి. మరి ఉదయకాల సమయంలో తండ్రి కానుకల నిమిత్తం ప్రార్థన చేయటం తండ్రి, నీ కృపలో మమ్మల్ని ఆశీర్వదిస్తుందని నీకు వందనాలు. అవును ప్రభువా, మరి జీవంలో ఉన్న ప్రతి ఒక్క బిడ్డ తండ్రి, మరి నాయన ఎవరైతే కానుకలు నాయన నీకు ఇస్తున్నారు తండ్రి, వారి నెల ఎంత తండ్రి, రోజు అంతే తండ్రి, వారం అంతే తండ్రి, నెల ఎంత తండ్రి, కష్టం చేసి తండ్రి వారు నాయన నీకు నాయన నీ సన్నిధిలో నాయన మరి కానుకలు సమర్పిస్తూ ఉన్నారు తండ్రి. వారు ఇచ్చిన కానుకలు ఇచ్చిన చేతులను నాయన దీవించండి, ఆశీర్వదించండి ప్రభువ. వారు ఎవరెవరైతే నాయన నీ యందు విశ్వాసంతో ఉండి నీకు కానుకలు సమర్పిస్తున్నారు తండ్రి, ప్రతి కుటుంబాన్ని తండ్రి పదంతలుగా, నూరంతలుగా, వెయ్యంతలుగా దీవించి ఆశీర్వదిస్తాను నా దేవ, ఆశీర్వదిస్తావని మేము నమ్ముచున్నాం తండ్రి. అవును ప్రభు, నువ్వు ఆశీర్వదించేదావు తండ్రి. నేను నమ్మున బిడ్డను తండ్రి ఎన్నడూ విలువన బాహ్యను అని తెలియపరుస్తున్న తండ్రి. మరి ఇచ్చిన వారిని ఆయన నూరంతలుగా, వెయ్యంతలుగా చేసే దేవుడు అయి ఉన్న తండ్రి నీకు వందనాలు. ప్రతి కుటుంబాన్ని ఇచ్చిన వారిని, ఇయ్యని వారిని, ప్రతి ఒక్కరిని వారి నాయన దేవుని నమ్మిన బిడ్డని ఇతరులకు ఇచ్చేవారిగా ఉంటారు కానీ తీసుకునే వారిగా ఉండడాన్ని యొక్క వాక్యం తెలియపరుస్తున్నది ప్రభువా. ప్రతి ఒక్కరు తండ్రి నీకు ఇచ్చేవారిగా ఉండలాగున తండ్రి, నీ యొక్క కృప, నీ యొక్క ఆశీర్వాదాన్ని కుమ్మరించి మన యేసు నామమున ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్.